అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. విశ్వం సక్సెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా శ్రీనువైట్ల గారు కంగ్రాచులేషన్స్. సో అందరూ ఒకటే మాట అంటున్నారు, శ్రీనువైట్ల గారు ఈజ్ బ్యాక్ అని చెప్పి. డెఫినెట్గా మళ్ళీ మీ మార్క్తో ఉన్న ఆ కామెడీ సీన్స్ అన్నిటిని మేము చాలా 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 ఎంజాయ్ చేసాం. ఎస్పెషల్లీ గోపి గారు కామెడీ చేస్తుంటే ఎంత బాగుంటారో, యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తుంటే కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటారు అనమాట. సో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ని కూడా ఎంజాయ్ చేస్తూ అండ్ ఫుల్ అండ్ దసరాకి ఈ విజయదశమికి సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది విశ్వం అని చెప్పాలి. ఫస్ట్లీ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎస్పెషల్లీ ఫాస్టెస్ట్ ట్రైన్లో ఫాస్టెస్ట్ ఫన్ని పంచిన నరేష్ విజయ్ కృష్ణ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. ఆయన ఏ పాత్ర అయినా అద్భుతంగా పోషిస్తారు. ఆయన గురించి స్పెషల్గా చెప్పాలా చెప్పండి. ఆయన ఏ రోల్లో వేసినా ఆ రోల్కి ఆయన వైపుకి తిప్పేసుకుంటారు. అది ఆయన తిప్పుకోవడమే కాకుండా మనల్ని కూడా తిప్పేసుకుంటారనమాట. సో దట్ వాజ్ అమేజింగ్. అసలు ట్రైన్ మేము ఎక్కాము, మా జర్నీ మామూలుగా సాగలేదు, ఒక రేంజ్లో సాగిందనమాట. సో అండ్ అలాగే ఈ చిత్రంలో నటించిన ఇతర యాక్టర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా బిజీగా ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ వస్తూ ఉంటుంది. కాస్తంత ఆ స్ట్రెస్నంతా తీసేసి హ్యాపీగా హెల్తీగా బయటకు వచ్చాం ఈ థియేటర్ నుంచి అని చెప్పాలన్నమాట. ముందుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారు ఆ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించింది. అఫ్కోర్స్ ధమాకా లాంటి మంచి చిత్రాన్ని, 100 crores చిత్రాన్ని మనందరికీ అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మళ్ళీ ఒక మంచి హిట్ని వారి లిస్ట్లో వేసుకుంది అని చెప్పాలి. శ్రీనువైట్ల గారి సినిమాల కోసం అంటే 25 సంవత్సరాలు అండ్ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని సినిమాలు, ఇంత పెద్ద జర్నీ. జనరల్లీ అంటారు గ్యాప్ ఇచ్చారా వచ్చిందా అని చెప్పి, బట్ ఏదేమైనా అది ఫుల్ఫిల్ చేసేసింది విశ్వం అని చెప్పాలి. సో మీకోసం, మీ డైలాగ్స్ కోసం అండ్ మీ మేకింగ్ కోసం, మీ స్టైల్ ఆఫ్ మార్క్ కోసం మేము ఈగర్లీ వెయిట్ చేసామన్నమాట. ఇప్పటికీ మా వాట్సాప్ల్లో, మా ఫేస్బుక్ల్లో, మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మొత్తం మీ జోక్సే మీమ్స్గా నడుస్తూ ఉంటాయి. అండ్ మీ జోక్స్ వల్లనే మేము ఎక్కడో చోట అంటే ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ ఈయన ఇచ్చేసారా మాకు, ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయినా ఈయన సినిమా నుంచి ఒక క్యారెక్టర్ నుంచి తీసుకొని మేము వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయొచ్చా అనేలా ఉంటాయన్నమాట. సో ఎన్నో అద్భుతమైన సినిమాలు అనమాట. అందులో వెంకీ అయినా, రెడీ అయినా, డి అయినా, దూకుడు అయినా, ఇలా చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సక్సెస్ నాకు కొత్త కాదు, సూపర్ హిట్ ఇవ్వడము తీసుకోవడం నాకు కొత్త కాదు అని మళ్ళీ ఒకసారి ద అమేజింగ్, ఫెంటాస్టిక్, ఫెంటాబులస్ అండ్ సూపర్ ఫైనెస్ట్ యాక్టర్ గోపీచంద్ గారితో తన మార్క్తో విశ్వం అన్న చిత్రాన్ని మనందరికీ అందించేశారు. ఈ చిత్రానికి ఫస్ట్ అలా స్టార్ట్ అయింది, విజయదశమి హడావిడిలో జనాలు ఉన్నారని అనిపించింది. దాని తర్వాత విజయదశమికి ఇది పక్కా మాకు పండగ సినిమా అన్నారు ప్రేక్షకులు, బ్రహ్మరథం పట్టారనమాట. అందుకనే ఈ చిత్ర వేడుకలు ఇంత బాగా ఇవాళ జరుపుకోవడం జరుగుతుంది. చిత్ర యూనిట్ అందరి సభ్యుల సమక్షంలో ఎట్ ద సేమ్ టైం చిత్రాన్ని ప్రేక్షకుల వరకు సూపర్ సక్సెస్ఫుల్గా చేర్చిన మీడియా ప్రతినిధుల సమక్షంలో. సో మరి ఆలస్యం చేయకుండా ఇక్కడున్న వారికి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. మరి ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ ఒక టూర్ వీడియో చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా ఆ వీడియో చూసేద్దాం, చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద టూర్ వీడియో. సో దసరా
బ్లాక్ బాస్టర్గా నిలిచింది విశ్వం. ఎస్, మరి ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి రైటర్స్గా మనల్ని పలకరించారు. ఆఫ్ కోర్స్ చాలా సినిమాల ద్వారా పలకరించారు. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. నందు గారు, భాను గారు, ప్రవీణ్ వర్మ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. మేమేనా ఇది నిజమేనా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. మీరే, నేను కూడా నా స్క్రిప్ట్లో రాశాను మీ పేర్లు, మీరు రావాల్సిందే. అలా వస్తా, ముగ్గురు రావచ్చు కదండి. ఓకే, ప్లీజ్ మాట్లాడండి ప్రవీణ్ గారు. అందరికీ నమస్కారం అండి. సో మాకు ఇంత విజయాన్ని ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ గారు ఇప్పుడు చెప్తూనే వచ్చారు, ఈ సినిమా అందరినీ అలరించి అన్ని ఎమోషన్స్తో ఉన్న సినిమా అని చెప్పి. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. దానికి మౌత్ ట్రాక్ కూడా యాడ్ అవ్వడంతో సినిమా ఇప్పుడు ఇంత మంచి విజయాన్ని సాధించింది. మౌత్ ట్రాక్ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని వెంటనే, కానీ ఈసారి ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అవ్వటం యాక్చువల్గా. సో చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, 10 మందికి చెప్పారు. మేము మాట్లాడుకుంటే మా సినిమా గురించి మేమే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బాలా ఉంటుందేమో, బట్ ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం ఒక విజయ ఢంకాలా ఉంది. ఆ సౌండ్ ముందు మా సౌండ్ చాలా తక్కువ. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా హీరో గారికి, ప్రొడ్యూసర్స్ వేణు గారికి థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్ సార్. సో స్టార్టింగ్ ఒక సక్సెస్తో స్టార్ట్ చేశారు. ఐ నో దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ మెనీ మోర్ సక్సెసెస్. అలాగే విశ్వప్రసాద్ గారికి, పీపుల్ మీడియాకి కూడా నా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు రానంటున్నారు. పోనీ ప్రజల వెతికి పాలనలాగా మీ దగ్గర మైక్ పంపించమంటారు? ఎలాగో మా కెమెరామెన్ అటు ఇటు తిరుగుతూ క్యాలరీస్ అలా డౌన్ చేస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతలా నేను ఎప్పుడు బతికిలాడలేదు ఎవరిని. ఓకే, మరి ఇప్పుడు స్టేజ్ మీదకి కొంచెం అందమైన అమ్మాయిని పిలుద్దాం. సో అందులో ఒకరు సోనీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ సునైనా గారు రండి. నాకు సునైనా గారు చూస్తే ఇప్పటికీ నాకు అమ్మోరు సినిమాని గుర్తొస్తూ ఉంటుంది. బట్ ఎస్, అపార్ట్మెంట్లో మీ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, రండి. ఓ, మీరు మీ మైక్ మీరే తెచ్చుకో, ఇంటి నుంచి తెచ్చారా, ఇక్కడ నుంచి తెచ్చారా? ఓకే, ఇంతకుముందు యాంకర్ ఈ అమ్మాయి ఇంటి నుంచి మైక్ తెచ్చిందేమో అనుకున్నాను నేను. సోనీ, యా, ఎలాగో మైక్ ఉంది కాబట్టి మాట్లాడేయచ్చు. పర్లేదు, అంత మొహమాట ఒక్కలేదు, ఎలాగో తర్వాత మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గీత. అండ్ ఇంత సక్సెస్ఫుల్ దసరాకి విజయదశమి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి అపజయాలు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇలాంటి మంచి సక్సెస్ని అందించిన ప్రేక్షకులకి, ఇలాంటి సక్సెస్ఫుల్ ఫిలింలో ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి, టీం అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ప్రతి విజయదశమి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రీను వైట్ల గారి సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, సునైనా గారు. అందరికీ నమస్కారం. ఈ సినిమా ద్వారా నా ఆల్ టైమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్స్ శ్రీను వైట్ల గారి బ్యాండ్లో అయితే ఎంటర్ అయ్యాను సార్. అయ్యాను కదా, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాల నుంచి ఆయన సీన్ వైజ్ పెద్ద పెద్దగా పెంచుకుంటూ పోతారు అని ఆశిస్తున్నా. మయ సభాముఖంగా ఏదైనా కమిట్ అయిపోతే ఆ తర్వాత ఎడిట్లో అయితే తీలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ సినిమా మంచి విజయం సాధించినందుకు. ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ మీ బ్లడ్, స్వెట్, ఎవ్రీథింగ్ ఇందులో కనిపించింది. అండ్ యాజ్ అ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మార్క్ మూవీస్, చాలా చాలా ఆనందం వేసింది. మా నరేష్ గారు ఉన్నారు, మా ఫేవరెట్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ విల్ బీ వెయిటింగ్ టు వర్క్ విత్ యూ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సునైనా గారు. ఇప్పుడు రండి. ఎస్పెషల్లీ దెబ్బలకి రియాక్షన్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. ప్లీజ్. అందరికి నమస్కారం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు సినిమాకు ఉన్నటువంటి గొప్ప ఖ్యాతి ఏంటంటే కామెడీ. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఏ ప్రపంచంలో, హిందీ తీసుకోండి, తమిళ్ తీసుకోండి, ఎన్ని తీసుకోండి, ఇది ఎప్పటి నుంచో నిలబెడుతున్నటువంటి, ఇది ఎవరంటే బిఎన్ రెడ్డి గారు, ఆ జనరేషన్ అంటే వాళ్ళు రేలంగి గారు, రాజుబాబు గారు, రమణారెడ్డి గారు, ఆ కామెడియన్స్ జోర్ నుంచి తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ వచ్చేసరికి జంధ్యాల గారు, అంటే ఆ కామెడీ స్టిక్ని ఆ బిఎన్ రెడ్డి గారు, జంధ్యాల గారు కామెడీ స్టిక్ని ఇచ్చేస్తే అక్కడ నుంచి మళ్ళీ ఈవీపీ గారు, త్రివిక్రమ్ గారు, మన సీను వైట్ల గారు, అనిల్ రావుపూడి గారు, ఆ కామెడీ స్టిక్ని అందరినీ వీళ్ళు ఆ బరువుని, ఆ ఖ్యాతిని, అంటే ఆ బరువుని నిలబెట్టుకొని దాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారంటే రియల్గా యాడ్స్ ఆఫ్ టు యూ సార్.
నిజంగా నాకు ఈరోజు కామెడీ అంటే తెలుగు సినిమాలో యుఎస్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, మన వాళ్ళు తెలుగు సినిమా కామెడీ కోసం వాళ్ళు టీవీలో ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా వేచి చూస్తుంటారు. ఈ సినిమాకి వస్తే నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఫస్ట్ డైరెక్టర్ గారు నన్ను పిలిచారు, మాణిక్ నీకోసం ఒక క్యారెక్టర్ డిజైన్ చేశాను, అది మల్లారెడ్డి గారి క్యారెక్టర్, మన ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి గారి క్యారెక్టర్ మీకు ఇస్తున్నాను. మీరే అంటే సార్ నేను ఒక్కటే చిన్న రిక్వెస్ట్, నాకు కొద్దిగా టైమింగ్ ఇవ్వండి సార్, నాకు కొద్దిగా కెమెరా ముందు కొద్దిగా టైం ఇవ్వండి సార్ అంటే, షూర్ మనకి టేక్ యువర్ ఓన్ టైం అన్నాడు. అక్కడికి స్టార్ట్ అయిపోయింది సార్ నిజంగా. అవులే సాలే కుట్లే రారా దమ్ముంటే చూసుకుందాం కొట్టుకుందాం అన్న టైప్ నుంచి అక్కడ నుంచి మల్లారెడ్డి గారి క్యారెక్టర్ ఎంటర్ అయిపోయింది. అక్కడ నుంచి హీరో గారు ఆపోజిట్ ఆయన నవ్వుతూనే ఉన్నారు, అసలు నాన్ స్టాప్ నవ్వు. నిజంగా ఒక 10-15 టేక్స్ అవుతున్నాయి. నాకు లోపల అనిపిస్తుంది నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా, హీరో గారు నవ్వేస్తున్నారు అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండే. డైరెక్టర్ గారు సింపుల్ కెమెరా ముందు వన్ మోర్ అంటే నా ఒక ఆర్టిస్ట్ కామెడీని బయటికి తీయాలంటే నిజంగా శ్రీను వైట్ల గారే సార్. ఎంత టైమింగ్ వచ్చేసి ఆ క్యారెక్టర్ని నాకు బయటికి తీసుకొచ్చి ఈరోజు నాకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే రియల్లీ పులి ఒక అడుగు వెంకకేసిందంటే పంజా విసరడం కోసం అదే విశ్వం శ్రీను వైట్ల గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు రాగానే అసలు అంటే నేను ఆ పేరు చెప్పకూడదా అని ఆగాను, బట్ యా మీరు మామూలుగా జీవించలేదు అసలు. ఒకసారి ఆయన కనిపించరండి రేపో ఎల్లుండో మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాణిక్ గారు. అండ్ యా ఇందాక మాణిక్ గారు చెప్పినట్టు అంటే ఎన్ని పాత్రలు ఉంటే అన్ని పాత్రలు. జనరల్ ఒక సినిమా అంటే హీరో లీడ్ చేస్తూ ఉంటారు, హీరో మీదకి ఎక్కువగా కళ్ళు వెళ్తూ ఉంటే, హీరోయిన్ వచ్చినప్పుడు వెళ్తూ ఉంటే మెయిన్ పాత్రలు ఏదైతే ఉంటుందో పిల్లర్స్ అలా వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ శ్రీను వైట్ల గారిలో ఉన్న రైటింగ్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఏ పాత్రకు ఆ పాత్ర చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ఏ పాత్రకు ఆ పాత్ర సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పాత్రకు ఉన్న స్పెషాలిటీ మనకు ఉంటుంది. పాత్ర అనగానే నా ముందు నడుచుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట పృథ్వీ గారు. వెల్కమ్ చెప్పేస్తున్నాం మీకు. మామూలుగా లేదు, బ్రాండ్ బాల్మానే వేసుకొచ్చారా లేదా షూస్ మీరు? ఆయన ఇంకా కెమెరా వెనుకున్నారు, కెమెరా ముందుకు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు అఫ్కోర్స్ సినిమా రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్ అయింది, జనాలు మామూలుగా కాదు ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాని. సో విశ్వం వీతో స్టార్ట్ అయింది, సో విజయదశమి వీతో స్టార్ట్ అయింది, విక్టరీ కూడా అందుకున్నారనమాట. క్రేజీ అసలు. అండ్ ఎస్ దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇలానే శ్రీను వైట్ల గారు మళ్ళీ మంచి మంచి సినిమాలతో మనందరినీ పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రేక్షకులు ఆల్రెడీ ఆ బాట మళ్ళీ ఒకసారి వేసేశారు మీకు. సో మీరు అలానే మళ్ళీ శ్రీను వైట్ల గారి సినిమాలకి నేను మళ్ళీ వచ్చి వేదిక మీదకి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ఇప్పుడు కొంతమంది యాక్టర్స్ని పిలుద్దాం. అండ్ అలాగే ఇవాళ ఇక్కడ చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా రావడం జరిగింది. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళినాం. వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. రామకృష్ణ గారికి, అజయ్ గారికి, ఎవ్రీబడి. ఓకే, వెల్కమ్ సార్. బెనర్జీ షూటింగ్లో కూడా ఇలాగే చేస్తూ ఉంటాడు. అందరికీ నమస్కారం అండి. విశ్వం సినిమా మీద విశ్వసించి ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పడుతున్నందుకు ప్రేక్షక మహాశయులందరికీ సభాముఖంగా పాదాభివందనం చేస్తాను. ఎందుకనంటే ఒక మంచి డైరెక్టర్ శ్రీను వైట్ల అనే ఆయన కుటుంబ సమేతంగా సినిమా చూడాలని అంటే ఆ సినిమాలో మొత్తం సినిమా ఇండస్ట్రీలో కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఆ కుటుంబంలో పెట్టి ఆ సినిమాని సక్సెస్ చేస్తారు. అటువంటి గొప్ప డైరెక్టరు మనకు ఉండడం పూర్వజన్మ సుకృతం. ఎందుకనంటే నాకు అన్ని వేషాలు ఇస్తారని నేను చెప్పట్లేదు. ఆయనలో ఉన్న కామెడీ టింజ్ ఎలా ఉంటుందంటే వచ్చే వరకు వాయిస్తారు ఆయన.
ఆ వాయింపుడు ఎలా ఉంటుందంటే చాలా సరదాగా నీట్గా ఉంటుంది. అలాగా ఇప్పుడు ఇందాక రెడ్డి గారు మాట్లాడారే, ఆయన ఎన్ని టేకులు తిన్నా కూడా ఈయనకి సాటిస్ఫాక్షన్ ఉన్నది కదా. లేదండి రెడ్డి గారు, ఇంకొకసారి చేద్దామే అని అలా చేసి ఈ సినిమాని సక్సెస్ చేశారు. ఆయన అన్ని సినిమాలు దాదాపు ఆయన చేసిన సినిమాలు అన్నింటిలోనూ నేను వేషం చేశాను. రెడీ అని ఒక సినిమా ఉంటుంది, అది ఆ సినిమాలో నేను వేషం చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను రాజమండ్రి వెళ్తే సేమ్ అలాంటి ఉన్నాడు. అదేంటంటే ఎవరికి సంబంధం ఉండదు. అయ్యి బాబు యారా అబ్బులు ఎప్పుడొచ్చా బాగున్నావా, ఈడేంటి మావుడే మా సుబ్బారావు లేడు వాళ్ళ బామ్మది కొడుకుడు. ఆ క్యారెక్టర్ని అలా పట్టేసాడు. ఆయన ఎలా పడతాడో తెలియదు. ఆయన అంటే రచయిత రాసింది కాకుండా ఆయన కూడా లోపల రాస్తూ ఉంటాడు. అంత మంచి డైరెక్టర్ సినిమాని సక్సెస్ చేసినందుకు నిజంగా నేను హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఆ డైరెక్టర్, అటువంటి డైరెక్టర్ రావాలి. అలాగే ప్రొడ్యూసర్స్ వేణు గారు కానీ విశ్వప్రసాద్ గారు కానీ, ఆ గొప్ప ప్రొడ్యూసర్లు ఏంటంటే డైరెక్టర్ ఏది కావాలంటే అది వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఏంటంటే బడ్జెట్ అది చూస్తూ ఉంటారు, కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అన్నది తెలిసినటువంటి ప్రొడ్యూసర్లు వాళ్ళు కూడా కలకాలం ఉండాలండి. ఇక రెండో విషయం ఏంటంటేనండి, విశ్వం అనే సినిమా మీద విశ్వసించి ప్రజలు ప్రేక్షకులు దాన్ని సక్సెస్ చేసినందుకు నిజంగా ఇటువంటి సినిమాలు చాలా వస్తాయి. శ్రీను వైట్ల గారు ఏంటి మాట్లాడొద్దనా? ఇప్పుడే ఈ కార్యక్రమానికి చేసిన విశ్వం అన్న చిత్రంతో సూపర్ విక్టరీని మనకందరికీ అందించిన హీరో గోపీచంద్ గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వెల్కమ్ గోపీచంద్ గారు. సో వారికి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. వెల్కమ్ గోపీచంద్ గారు. వెల్కమ్ సార్. మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇక హీరో గారి గురించి చెప్పాలంటే మేమండి మన ఆ రెడ్డి గారి సీన్లోనే హీరో గారు ఏ డైలాగ్ చెప్పినా మాకు సుదర్శన్ గారికి తెలుసు, మాకు ఆయన ఎక్కడ అసలు తొడకుండా బెనక్కుండా చెప్పేస్తాడు. ఆయన అసలు టెన్షన్ ఉండదు, ఆయన మాకు టెన్షన్. హీరో గారు ఏంటంటే ఇన్నాళ్ళకి ఆయన ఒక హీరోగానే కాకుండా ఒక కామెడీ టింజ్ ఉన్న హీరోగా నిరూపించుకున్నారు ఈ సినిమాతోటి. ఆల్ ది బెస్ట్ సార్. ఇక నరేష్ గారి సంగతి ఏంటో మరి అలా వెళ్ళిపోతుంది. ఏ సినిమా చూడండి వెరైటీ. ఒక ఆర్టిస్ట్కి ప్రతి సినిమాలోనూ ఒక పేజీగా ఉండే క్యారెక్టర్ పట్టడం చాలా గొప్ప విషయం. సో నరేష్ గారు ఆల్ ది బెస్ట్ సార్. ఇక పృథ్వీ ఏంటంటే ఈ పృథ్వీ మీద నిలబట్టలేదు, ప్రతి క్యారెక్టర్ని అలా హైప్ లేపుతున్నాడు. ఆల్ ది బెస్ట్ బావా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఎక్కువ టైం తీసుకున్నానా? ఏం లేదు, నేను మాట్లాడ్డా. అదేంటి. అందరికీ నమస్కారం అండి. శ్రీను వైట్ల గారు పండగకి వచ్చారు, పండగ తెచ్చారు, ఆయన పండగలా వచ్చారు. తెలుగు వాళ్ళకి పండగ అంటే పప్పలు వండుకోవటం కాదు, పక్కపక్క నవ్వుకోవటం. ఆ నవ్వుల్ని ప్రతి ఇంట్లోనూ పండించారు. ఒక బ్రాండ్ అయిపోయారు ఆయన. ఎప్పటి నుంచో హాస్యానికి బ్రాండ్ అయిపోయారు. ఒక రకంగా మన తెలుగు వాళ్ళు బెంగెట్టుకున్నారు శ్రీను వైట్ల గారి కోసం, బెంగ పెట్టుకున్నారు. నిజంగా లిటరల్గా చెప్తున్నట్టు నాకున్న చిన్నపాటి అవగాహనతో నేను గమనించింది, తెలుగు వాళ్ళు బెంగెట్టుకున్నారు. అంటే వాళ్ళకి అంత హాస్యప్రియులు కాబట్టి హాయిగా పండక్కి నవ్వుకోలేకపోతున్నామే అని బెంగెట్టుకున్నారు. ఆ బెంగని తీర్చారు. ఇక ప్రతి పండక్కి తీరుస్తానని మాట ఇచ్చారు. ఆయన మాట నిలుపుకునే మనిషి, మనసున్న మనిషి. అలాగే మరి గోపి గారు కూడా ఆయన గురించి ఏంటో, ఆయన ఫ్యాన్సే కాదు అందరి ఫ్యాన్సు ఈ పండక్కి మా గోపి గారిది హిట్ అవ్వాలండి, మా గోపి గారిది హిట్ అవ్వాలండి. ఏంటో తెలియదు, ప్రతి ఒక్కరూ వీళ్ళు వాళ్ళు అని కాదు. అలా అన్నది నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటాను కాబట్టి సినిమాలో అదే మాటలో చెప్తాను. ద యూనివర్స్ హ్యాస్ కన్స్పైర్డ్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ మాటతోటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, నాకు ఈ అవకాశాన్ని పార్ట్ ఆఫ్ ది ఫిలిం చేసినందుకు శ్రీను వైట్ల గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. బెనర్జీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీను వైట్ల గారు
నాకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఫస్ట్ సినిమా నీ కోసం చేసాం. శ్రీను వైట్ల గారి గురించి చాలామందికి తెలియదు ఏంటంటే ఆయన కామెడీయే కాదు, హీ హ్యాడ్ మేడ్ వెరీ గుడ్ సెన్సిబుల్ ఫిల్మ్స్. నీకోసం అనే సినిమా కానీ, ఆనందం అనే సినిమా కానీ, దే ఆర్ వండర్ఫుల్ ఫిల్మ్స్. అండ్ శ్రీను వైట్ల గారి దాంట్లో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే ద వెరీ ఫస్ట్ ఫిల్మ్ ఆయన డైరెక్టర్ అవ్వకముందు ఎలాగ ఉండేవాడు మనిషి. ఆయన ఫస్ట్ సినిమా డైరెక్షన్ వీ ఆల్ వెంట్ అవుట్ ఫర్ షూటింగ్ వరంగల్ దగ్గరికి. ఆ రోజు నుంచి ఇవాళ వరకు మధ్యలో చాలా సక్సెస్లు వచ్చినాయి. హీ హాజ్ రీచ్డ్ హైట్స్ ఎవ్రీథింగ్. బట్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేంత వరకు ఏ సినిమా ఎప్పుడు నేను మధ్యలో కొంతకాలం కొన్ని సినిమాలు చేయలేకపోయాను, అవకాశం కుదరలేదు. బట్ అగైన్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ హడ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్. ద సేమ్ ఎనర్జీ ఐ ఫెల్ట్ వాట్ ఐ ఫెల్ట్ ఇన్ నీ కోసం, ద వెరీ ఫస్ట్ ఫిల్మ్. సో హీ ఆల్వేస్ సీ సినిమా, లివ్ సినిమా, ఈట్ సినిమా. అది నేను బాగా గమనించాను. దట్ వర్కింగ్ హార్డ్ అండ్ లివింగ్ ఇన్ సినిమా ఈజ్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ anybody in the film industry, either be a director or an actor or a producer or anybody. Our qualities antu unte, there might be success or failure, whatever it is, but you still live there for a long time. And being a friend of mine, I always wish him all the best, and I will always wish him all the best. And since he has come back again with a good hit film, success ayindi. ఇంత ముందు సక్సెస్ అవన్ సినిమాల్లో కూడా there were a lot of comedy and everything. Sometimes pictures don't work, ఒక్కోసారి వర్క్ అవ్వకపోవచ్చు. మెనీ రీజన్స్ ఫర్ దట్. అలా అనేసైనా ఆయన ఏదో బ్యాడ్ సినిమాలు తీశారు, అవి మంచి సినిమాలు కాదని కాదు. హీ హడ్ డన్ హిస్ జాబ్. ఎవరు కూడా బ్యాడ్ సినిమా తీస్తున్నామని తీరు. హీ ఆల్వేస్ వర్క్డ్ ఇట్. టుడే విశ్వ అనేది వీ వెంట్ టు వైజాగ్ అండ్ విజయవాడ, వీ హెడ్ సీన్ ద రెస్పాన్స్. అందరూ బాగుందంటున్నారు. ద ఫిల్మ్ ఈజ్ డూయింగ్ వెల్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. అలాగే గోపీచంద్ హీరో గారు, ఐ ఆల్సో నో హిమ్ వెరీ వెల్. He is not only an action hero కాదు, he is a good actor. He does comedy. And ఇందాక ఈయన చెప్పినట్టు డైలాగులు మాకు టెన్షన్ వచ్చింది ఆయన ఈజీగా చెప్పేస్తున్నారే, కరెక్టే. హీ డస్ దట్. నాకు టెన్షన్ ఎందుకు వచ్చిందని నీకు అనిపించిందంటే ఆయన చెప్తారా లేదా నీకు టెన్షన్ వచ్చిందా? చూశాను నేను. ఎంత సీరియస్ సీన్ అయినా కూడా పక్కన వాళ్ళు చెప్పినప్పుడు కామెడీ ఆయన నవ్వుతూ ఉంటారు, అందుకనే షార్ట్ ఓకే అవ్వదు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఈ కాంట్ స్టాప్ ఈజ్ లాఫ్. ఆయన నవ్వుతారు. హీ ఎంజాయ్స్ ద కామెడీ, బట్ హీ డస్ హిస్ జాబ్ వెరీ వెల్. అలాగే నరేష్, నరేష్ born comedian, born actor. We are seen him from almost 50 years, 45, 50 years. And Prithvi was one of my oldest friend. And సినిమాలు చేసేవాళ్ళం. అప్పుడు మేము ఒక హరే కృష్ణ హరే రామ్ అని ఒక సినిమా చేసాం. దాంట్లో చాలా మంచి వేషం వేశాడు. చాలా సినిమాలు చిన్న చేశారు. దాంట్లో హీ హెస్ డన్ ఎ వెరీ లెంగ్తీ రోల్. అప్పుడు నేను చాలాసార్లు అనేవాడిని, వన్ డే అంటే నేను అనటం వల్ల ఆయన పైకి రావడం అని కాదు, హీ హ్యాడ్ గాట్ దట్ టాలెంట్, హీ ఆల్వేస్ హ్యాడ్ దట్. అని అంతకుముందు చేసే సినిమాలు కానీ ఇవన్నీ కానీ. అండ్ షక్లాక్ శంకర్, మిగతా ఆర్టిస్టులు, ప్రగతి గారు, ఐ డోంట్ నో, ఐ కాంట్ సీ ఎనీబడి, ఎవ్రీబడి ఇన్ దిస్ ఫిల్మ్ ఎవరైతే వర్క్ చేశారో, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, స్టామ్ అండ్ ఇయర్ యాక్టర్, అండ్ కెమెరామెన్ గోహన్ గారు. గోహన్ ఈజ్ అ గుడ్ కెమెరామెన్. అండ్ Gopi Mohan is also one of my old friend, and he is a very good writer. Especially Sinu Vaitle gariki Gopi Mohan లాంటి వాళ్ళు తోడు ఉంటాం. అంటే Sinu Vaitle has got చాలా కామెడీ సెన్స్ అనేది. ఎనీథింగ్ when we are talking, he takes out the comedy. ఎంత సీరియస్ ఎవరైనా కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా కూడా ఈ స్పీక్స్, ఆయన మాట్లాడేది చేసేది కూడా వీ కెన్ ఎంజాయ్ ఇమ్మీడియట్లీ. ఆ కోపాలన్నీ పోయేసి వీ జస్ట్ ఎంటర్ ఇన్ టు దట్ ఫేజ్ అనమాట. అలాంటి శ్రీను వైట్ల గారి గోపి మోహన్ ఈస్ టాలెంటెడ్ రైటర్, అండ్ వాళ్ళ మిగతా రైటర్స్ అందరూ కూడా విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ వీళ్ళందరికీ ఫస్ట్ కారణం ప్రొడ్యూసర్స్. దోనెప్పుడి వేణు చిన్న స్కూల్కి నిక్కరేసుకెళ్ళినప్పటి నుంచి తెలుసు నాకు. ఈజ్ ఎ నైస్ మ్యాన్. హీ ఎంటర్డ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అండ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు దే ఆర్ ఆల్ ఇన్ టు ఫిల్మ్స్. దే వర్ థియేటర్స్, ఎగ్జిబిటర్స్, ఫిల్మీ ఫ్యామిలీ. Venu, I wish you all the best. You started many more films to go.
లాంగ్ లైఫ్. ఐ విష్ గాడ్ బ్లెస్ యూ. అలాగే విశ్వప్రసాద్ గారు, హీ హెస్ బీన్ డూయింగ్ చాలా సినిమాలు తీశారు. యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఎప్పటికీ ఉండాలండి. ఎవరున్నా వెళ్ళిపోయినా కొత్తోళ్ళు పాతోళ్ళు, ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇంకేది ఎవరు ఉండరు. సో ఫస్ట్ థింగ్ వీ షుడ్ లుక్ ది వెల్ఫేర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్కి తను పెట్టిన డబ్బులు మొత్తం రాకపోయినా, పెట్టిన డబ్బులు వచ్చినా మళ్ళీ ఇంకో సినిమా తీస్తారు. సో ప్రొడ్యూసర్ షుడ్ బి దేర్ ఆల్వేస్. అలాగే ఇప్పుడు విశ్వప్రసాద్ గారు ఇన్ని సినిమాలు తీశారు. ఇట్స్ ప్రొడ్యూసర్స్ డబ్బులు వస్తున్నాయా లేదని పక్కన పెట్టేస్తే, ఇండైరెక్ట్గా దేర్ ఆర్ చాలామంది ఫ్యామిలీస్ని, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇండైరెక్ట్గా డ్రైవర్సు, ఇండైరెక్ట్గా సో మెనీ థింగ్స్, వీళ్ళంతా ఫీడింగ్ దెమ్. వాళ్ళకి మన ఫ్యాక్టరీస్లో ఇండైరెక్ట్ జాబ్స్ ఎలాగైతే ఇప్పుడు కియా కంపెనీ పెడుతున్నారు, 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తారు, ఆ కంపెనీ పెడుతున్నారు 2,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ అనేవాళ్ళు కొన్ని 100,000 మందికి జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ దో దే ఆర్ నాట్ గెటింగ్ మనీ, ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్, దే ఆర్ దిస్ వన్ ఆఫ్ ది పయస్ థింగ్ అండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు మిగతా ఇండస్ట్రీలో ఎక్కడైనా కూడా డబ్బులు పోయినాయి ఈ బిజినెస్లో అంటే ఇమీడియట్గా మారిపోయి ఇంకో బిజినెస్కి వెళ్ళిపోయి అక్కడ డబ్బుల కోసం ఎత్తుతారు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పీపుల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళంటే చాలా తక్కువగా అనుకుంటారు. బట్ దే ఆర్ ది జెన్యూన్ పీపుల్. ఎనీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళ డబ్బులు వచ్చినా రాకపోయినా దే ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దే బంప్ ద మనీ, దే ఆర్ ఫీడింగ్ పీపుల్. అంటే వాళ్ళు పోషించాలని కాదు, బట్ ద ప్యాషన్ వాట్ యూ హ్యావ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, నో ఇండస్ట్రీ హ్యాస్ గాట్ దట్. అందుకే భగవంతుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఆ సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చారు బయటికి వెళ్ళగానే. సో ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్, అండ్ ఫిల్మ్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్, అండ్ లెట్ కీప్ ద ఫిల్మ్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు శ్రీను వైట్ల ఈ సినిమాలో మంచి వేషం ఇచ్చారు, థ్యాంక్స్ చెప్పాలి. సార్ డైరెక్టర్ గారు, మా ఊరు కాకినాడ అండి. కాకినాడలో సినిమా వీధి అని ఉంటుందండి. ఈ చివరి నుంచి చివరి వరకు సినిమాలు లెఫ్ట్ రైట్. మేము పండగలకి ఏ సినిమా దొరికితే ఆ సినిమాకి వెళ్ళేవాళ్ళం. అలాగా దసరాకి రిలీజ్ అయింది ఇది. అప్పుడు 50 రోజులు 100 రోజులు కృష్ణ గారు, సోహన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు అందరూ ఇవన్నీ. ఇలాగే ఈ సినిమా కూడా రేపు దీపావళి వరకు నడిచి 50 డేస్ ఫంక్షన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ గౌతమ్ రాజు గారు, థ్యాంక్ యూ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ అండి. ప్రేక్షకులకి ఫైనల్గా మరీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మాకు ఇంత అద్భుత అవకాశాన్ని ఇచ్చి హిట్ చేసిన ప్రేక్షకులకి చెప్పి తీరాలి. వాళ్ళందరికీ చెప్తూ, అలాగే మా నరేష్ గారికి, మా పృథ్వీకి, వాళ్ళందరూ పండగ తెచ్చారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు ఉండటమే ఒక పండగ సినిమాలో, వాళ్ళు రావటమే ఒక సెంటిమెంట్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మా గోపీమోహన్ గారికి, మా ప్రవీణ్కి, టీం అందరికీ మరొకసారి చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ అండి. ఫైనల్గా నాకు కూడా థ్యాంక్స్ చెప్పారు, బాగుండింది. సో థ్యాంక్ యూ. అండ్ గోపి గారు, కంగ్రాచులేషన్స్. సో నచ్చేసింది, యాక్చువల్లీ మీ యాక్షన్ నచ్చేసింది, మీ టైమింగ్ నచ్చేసింది, అండ్ మీ రొమాన్స్ కూడా నచ్చేసింది డెఫినెట్గా. అండ్ మీ డ్యాన్స్ అయితే నచ్చేస్తూనే ఉంటుంది ఆల్వేస్. అండ్ ఎస్పెషల్లీ మీ అభిమానులు, సినిమా అభిమానులు, శ్రీను వైట్ల గారు కంబ్యాక్ చేయాలి అనుకునే అభిమానులు అందరూ కూడా విశ్వంతో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి చాలా ఎంటర్టైన్ అయ్యారనమాట. సో పక్కా పైసా వసూల్ మూవీ, పక్కా పండగ మూవీ ఇది అని చెప్పాలి. ఎస్పెషల్లీ పండగకి పూజలు, పులిహోర, పరవణాలు ఎలా అయితే ఉంటాయో మన తెలుగు వాళ్ళకి సినిమా కూడా అలానే అనమాట. మరి ఈ పండగకి అసలు సిసలైన సినిమా ఏది అంటే విశ్వం అన్నారు. సో ముందంజలో ఉంచారనమాట. ప్రేక్షకులందరికీ నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. యాక్చువల్లీ నేను ఈ సినిమాని 10-15 షో నైట్లో చూశాను స్కై మాల్లో. ఆ థియేటర్ ఇంకా ఎక్కువ మందికి తెలియదు, బట్ ఆ థియేటర్కి ఫ్యామిలీస్తో వచ్చారు, చిన్న చిన్న పిల్లలతో సహా వచ్చారనమాట. జనరలీ ఈ మధ్యకాలంలో ఫ్యామిలీస్ రావట్లేదు, పిల్లలతో రావట్లేదు అని అనుకుంటున్నాం, బట్ ఈ సినిమా ఆ ఫ్యామిలీస్ అందరినీ మళ్ళీ ఒకసారి తీసుకొచ్చింది థియేటర్కి. మళ్ళీ ఆ పూర్వ వైభవం అంటాం కదా, అది మళ్ళీ మొదలైంది అని చెప్పాలి. ఇది చాలా చాలా మంచి విషయం థియేటర్కి, సినిమాకి, ప్రేక్షకులకి కూడా అని చెప్పాలి. సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ పాటకి కొరియోగ్రఫీ అందించిన శిరీష్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఎంత ఫిట్గా అయిపోయారు, షర్ట్లోంచి కూడా 6 ప్యాక్స్ కనిపిస్తున్నాయి నాకు. సో మైక్ ఒక్కసారి. అండ్ అలాగే మీకు తోడుగా కొంతమంది యాక్టర్స్ని పిలుద్దాం అనుకుంటున్నామండి. వాళ్ళు ఒక రేంజ్ గ్యాంగ్, ఎస్పెషల్లీ చెడ్డీ గ్యాంగ్. సో శకలక శంకర్ గారు, ఐ రిక్వెస్ట్ వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. మీరే అండి శకలక శంకర్ గారు.
హలో, అందరికీ నమస్కారం. శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్. చాలామంది చాలా సంవత్సరాలుగా కోరుకుంటున్నారు. సో ఈ డైలాగ్ కొంచెం ఆవేశంగా చెప్పాను, కానీ చాలా సంతోషంగా చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళు చాలామంది మిస్ అయ్యారు సార్ మిమ్మల్ని 2-3 years నుంచి. సో దే వెరీ హ్యాపీ. సో ప్రతి మనిషిలో కొన్ని సినిమాలు ఉంటాయి. అంటే టెన్షన్ వచ్చినప్పుడు యూట్యూబ్లో చూసుకుంటున్నారు. అలాగే నా బకెట్ లిస్ట్లో వెంకీ ఆ ట్రైన్ ఎపిసోడ్ ఎప్పుడు చూస్తుంటాను నేను. అంటే ఎంత టెన్షన్లు ఉన్నా ఏమున్నా ఆ ట్రైన్ ఎపిసోడ్ చూసి కొంచెం రిలాక్స్ అవుతుంటాం. సో అలాగే కొన్ని ఇయర్స్ తర్వాత ఆ బకెట్ లిస్ట్లో విశ్వం కూడా చేరింది. సో వన్ ఆఫ్ ది వండర్ఫుల్ కామెడీ ఫిల్మ్స్. సో ఈ చాలామందికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పండగ టైంలో కొంతమంది బిజీ ఉండి సినిమా చూడకపోవచ్చు. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, అంటే రేపు ఫ్యూచర్లో ఓటీటీలో కూడా చూస్తారు, కానీ విశ్వం అనే సినిమా ఖచ్చితంగా మనం థియేటర్లో చూడాలి. ఎందుకంటే ఇంత గొప్ప సినిమాని మనం థియేటర్లో మిస్ కావద్దు. వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిలిమ్స్, బిలీవ్ మీ. చాలా బాగుంది, మీరు రిగ్రెట్ కారు. ఇంత కామెడీ సినిమా ఈ మధ్యకాలంలో నేనేది చూడలేదు. కడుపుబ్బా ఈ మధ్య మల్టీప్లెక్స్ పోతే ఏమనుకుంటున్నాం, ఫ్యామిలీ అందరం పోతే, పిల్లలు ఫ్యామిలీ అందరు వెళ్తే పాప్కార్న్కి చాలా డబ్బులు అవుతాయి, టికెట్స్కి డబ్బులు అవుతాయి, ఓటీటీలో చూసుకుందాం అనుకుంటున్నాం. కానీ ఈ సినిమా అసలు మీరు రిగ్రెట్ కారు, అంత గొప్ప సినిమా. అండ్ కంగ్రాచులేషన్స్ టు గోపిచంద్ గారు అండ్ ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. షఫీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. స్పెషలీ శ్రీను వైట్ల గారితో, గోపీమోహన్ గారితో ఢీ, రెడీ, దూకుడు, బాద్షా, ఇప్పుడు విశ్వం, అలాగే మాచో స్టార్ గోపీచంద్తో నేను వర్షం, అంటే ఇలా అన్నీ ఏదో ఒక రకంగా నేను ప్రతి విజయంలో నేను ఒక పార్ట్ అయినందుకు, ఒక యాక్టర్గా నేను ఏదో ఒక క్యారెక్టర్ చేసినందుకు నాకు ఎప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. దసరా స్పెషల్ విజయం సాధించినందుకు కంగ్రాచులేషన్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షఫీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శిరీష్ గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను వైట్ల సార్. కొత్త వాళ్ళు ఎక్కడున్నా సరే టాలెంట్ చూసి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నా వర్క్ చూసి నచ్చి నాకు ఈ బిగ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. గోపిచంద్ సార్ చాలా థ్యాంక్స్ సార్. మీకంటే నాకే ఎక్కువ పేరు రావాలని చెప్పి ఈ సాంగ్ చాలా సపోర్ట్ చేశారు సార్. నాకు చాలా థ్యాంక్స్ సార్. గోహన్ సార్, ఐ రియల్లీ వెరీ హ్యాపీ సార్ మీతో వర్క్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. పీపుల్ ఫీడర్ ఫ్యాక్టరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ బిఫోర్ స్వాగ్ చేశాను, స్వాగ్ హిట్ అయింది. సో ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. సో నెక్స్ట్ హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు షకలక శంకర్ గారు. చెడ్డీ గ్యాంగ్. ఓ అలానే చెప్పాలా? అలాగే అక్కడి నుంచి అలాగే తయారైపోయాను నేను. ఓకే. ఇందులో మరి ప్యాంట్ వేసుకొచ్చారు? జస్ట్ ఫర్ షెడ్ వేసుకుని వచ్చి మాత్రం చెప్పండి మరి వేసుకుని అంత భయపడతారని వేసుకురాలేదు షెడ్డే. నిజం, ఇది కరెక్ట్. నేనే భయపడతాను మళ్ళీ చూసి మరి అందుకని. ఓకే ప్లీజ్ అండి, లేకపోతే అమర్ రెడ్డి గారిని పిలవాల్సి వస్తుంది మేము ఎడిట్ చేయడానికి. బేసిక్ సెట్టింగ్ ఇంకొక ఇద్దరు ఉన్నారండి, వాళ్ళు కొంచెం అవుట్ ఆఫ్లో ఉంటారు. ఆలైపోయారు. హరి, సూరి, గిరి. రీ 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 సార్ శ్రీకాకుళం నుంచి శ్రీను వైట్ల గారు, శ్రీకాకుళం నుంచి రే సూర్య హరేడ్రా, రే గిరి సూర్యడ్రా, హరేడ్రా, రీ 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 మా పేర్లు పెట్టుకొని తిరుగుతున్నారు సార్ థియేటర్ల దగ్గర. ఆ రీ 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 అనేది మీరు మహానుభావులు ఎక్కడ పట్టుకుంటారు కానీ ఇలాంటివన్నీ. గురువుగారు, మేము చిన్నప్పటి నుంచి వంశీ గారి సినిమాలు, జంజాల గారి సినిమాలు, ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, శివనాగేశ్వర రెడ్డి గారి సినిమాలు, ఇలాంటి సినిమాలు చిన్నప్పటి నుంచి మేము రకరకాల హీరోలతో చేసిన సినిమాలన్నీ చూసుకుంటూ పెరిగిన వాళ్ళమండి. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మేము వచ్చే టైంకి వాళ్ళది అయిపోయిందండి. ఈవి సత్యనారాయణ గారితో లాస్ట్ అండి.
అరే మనం ఏదో కామెడీ చేయడానికి వచ్చినాము ఇక్కడ, మరి యువి సత్యనారాయణ గారితో అయిపోయింది, ఇంకా ఎలారా బాబు మరి ఏ డైరెక్టర్ ఉన్నారు ఏటి అని మేము మాకు బాధ ఉంటుంది కదా. ఎందుకంటే మేము పెద్ద విలన్స్ అవ్వలేమో, పెద్ద హీరోలు అవ్వలేమో, మరి ఇంకేం అవ్వలేము మేము. అర్థమైందా? ఏదో 4 కామెడీ జోకులు వేసుకుని ఏదో మేము కొంచెం పేరు తెచ్చుకోవాలనేది ఒకటి ఉంటుంది కదా. అలా తెచ్చుకోవాలనే టైంలో మాకు అలాంటి సినిమాలు ఇచ్చే డైరెక్టర్లు ఎవరు ఉన్నారు? మాకు యువి సత్యనారాయణ గారితో అయిపోయింది, ఎవరున్నారంటే ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి అందరూ. శ్రీను వైట్ల గారు అనే మహానుభావుడు, ఒక దేవుడు, నాలాంటి నటులకి, యాక్టర్స్కి, విలన్స్కి, ఎంతో మందికి ఎన్నో రకాలుగా యాక్టింగ్ నేర్పుతూ, టైమింగ్ నేర్పుతూ, ఒరే బాబు ఆ యాక్టింగ్, ఆ డైలాగ్ ఇలా కాదురా, ఇలా చెప్పండి రా, బాగుపడతారని దగ్గరుండి స్కూల్లో టీచర్లు నేర్పినట్టుగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి దగ్గరుంటూ నేర్పిన ఇలాంటి మహానుభావుడు ఇండస్ట్రీకి వస్తాడని ఊహించలేదు, అనుకోలేదు. అన్నయ్య మీ హయాంలో మేము నటులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం, మీకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను నా నటుల నుంచి, నాలాంటి నటుల తరపు నుంచి అన్నయ్య, నిజంగా. సో అలాగే వివి వినాయక్ గారు కూడా మీతో పాటు సమవుజ్జిగా ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసిన ఈ ఇద్దరు మహానుభావులు అన్నయ్య 15 సంవత్సరాలు ఎంతోమంది నటులకి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి రకరకాల 24 క్రాఫ్ట్స్లో ఎంతోమందికి ఎన్నో జీవితాలుగా సినిమా రంగంలో ఇచ్చినందుకు మీకు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీతో కలకాలం మీతో సినిమాలు చేస్తూ ఏ వ్యాసమైనా. మీ ట్రైలర్ చూసారా? రిపీట్ ఆర్టిస్టులు చెప్పిన డైలాగా చెప్పిన వాళ్ళు వచ్చారు, మాకు ఒక్క షాట్ పెట్టాడండి, అది ఒక్కటి చాలు అన్నయ్య మాకు. నిజంగా మీ సినిమాలో ఒక్క షాట్, ఒక ట్రైన్ షాట్ ఉంది సార్ సెకండ్ హాఫ్లో, పెద్ద హైలైట్ అది. వెంకీ తర్వాత మళ్ళీ బ్లాస్ట్ అయిన సీన్ ఏదైనా ఉందంటే ట్రైన్ షాట్. కొంచెం 2 అడుగులు వెనక్కి వెళ్ళిపో, కొంచెం 2 అడుగులు వెనక్కి వెళ్ళిపో, కొంచెం 2 అడుగులు. కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను నేను. ఆ ఒక్క షాట్ అన్నయ్య నిజంగా నా ఫ్యాన్స్, నా అభిమానులు ఉన్నారు కదా, మరి నాకు నా శ్రీకాకుళంలో ఉంటారు కదా, నాకు సంబంధించిన వాళ్ళు ఏడ్చేస్తారు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేశారు. ఒక్క షాటు అంత పెద్ద సినిమాలో గోపిచంద్ గారి యాక్షను, ఇది నిజంగా చెప్తున్నానమ్మా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సినిమా, వన్ అండ్ ఇండియన్ సినిమా ఇది. ప్రతి ఒక్క భారతీయుడి సినిమాని చూసి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే సినిమా అండి ఇది. ఒక భారతీయ ఆర్మీ పర్సన్ గురించి తీసిన సినిమా ఇది. అంటే ఏదో కామెడీ సినిమా లేకపోతే ఇంకోటి అని కాదు, మార్క్ ఉంది. శ్రీను వైట్ల గారు మార్క్ లేకుండా ఉండదు. ఆ కామెడీ ఉంటాయి, ఆ జోకులు ఉంటాయి, ఆ పంచులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనందరం గర్వపడేది ఏంటంటే ఒక భారతదేశం గర్వించదగ్గ సినిమా ఇది. ఇది కూడా పాన్ ఇండియా సినిమా ఇది, అన్ని లాంగ్వేజ్లో ఆడాల్సిన సినిమా ఇది. అర్థమైందండి? ప్రేక్షకులందరికీ దయచేసి చెప్తున్నాను, ఇది అందరూ చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు, యూత్, స్టూడెంట్స్, పిల్లలు, తల్లులు, అమ్మలు, బామ్మలు, ముసలమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, ఇంకెంతమంది ఉన్న ఈ సినిమాను చూసి ఆశీర్వదిస్తారు. నిజంగా ఆశీర్వదించారు కూడా. పండగతోని ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారు, మా దేవుడికి నిజంగా కంబ్యాక్ శ్రీను వైట్ల గారు అనేది కాదండి, ఎప్పుడు ముందే ఉంటారు ఆయన, ఎప్పుడు ముందు ఉంటారు. జస్ట్ 1, 2 అలా ఉంటుంది అంతే. అలాగే మా హీరో గోపిచంద్ గారితో నేను లౌక్యం చేశాను, సూపర్ డూపర్ హిట్ అయింది అన్నయ్య. మళ్ళీ ఛానల్ తర్వాత మీతో ఈ సినిమాలో యాక్ట్ చేశాను, పెద్ద హిట్. అలాగే నా వల్లని కాదు కానీ మామూలుగా అన్నాను, అదే ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అన్నయ్య. ఇలాగా మీతో జర్నీ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తే బాగుండు అనిపించింది, జీపీకేజ్ లోపలేసేయాలనిపించింది ప్రతిసారి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బట్ సో మచ్ ఎనర్జీ అసలు కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట, సంఖ్యలు వేయలేము అలాంటి అంత ఎనర్జీకి. సో ఇప్పుడు ఎవరిని వేదిక మీదకి పిలుద్దాం? వేదిక మీదకి పిలిచే ముందు, సో ఇంత బాగా మనం ఈవెంట్ జరుపుకున్నామంటే దానికి ప్రధాన కారణం స్పాన్సర్స్ కూడా. కాబట్టి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ విశ్వం సక్సెస్ మీట్ అనమాట, బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ మనం జరుపుకుంటున్నాము. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్, అండ్ హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, అండ్ మ్యూజిక్ ఆన్ టిప్స్ తెలుగు, అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ #1 ప్రమోషనల్ కంపెనీ. ఆలస్యం చేయకుండా ఇప్పుడు కొంతమందిని వేదిక మీద పిలుద్దాం, కొంతమందిని కాదు ఒక్కరిని వేదిక మీదకి పిలుద్దాం. సో డిస్ట్రిబ్యూటర్స్ ఈ వెన్యూలో ఉన్నారని చెప్పాను, అందులో ఒకరు డెఫినెట్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల వరకు అందించిన డిస్ట్రిబ్యూటర్లో ఒకరు చదలవాడ శ్రీనివాస్ గారు, వారి అబ్బాయి లక్ష్ చదలవాడ. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి ఇది మనకు అందించారు. అఫ్కోర్స్ హీరోగా నాకు లక్ష్ తెలుసు, శ్రీనివాస్ గారు బిచ్చగాడు టైంలో ఆ ప్రమోషన్స్లో తెలుసు అనమాట. సో లక్ష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ గీత గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ అందరిలోకి ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపిచంద్ గారి ఫ్యాన్స్కి, తెలుగు సినిమా అభిమానులకి, మీడియాకి, మా ఎగ్జిబిటర్స్కి, అండ్ అవర్ ఎస్టీటీవీ ఫిల్మ్స్ టీమ్కి.
మీ ఆదరణ లేకపోతే ఐ డోంట్ థింక్ వీ వుడ్ హ్యావ్ బీన్ హియర్ ఆన్ ద స్టేజ్ రైట్ నౌ విత్ ద సక్సెస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. దసరా పండగకు వచ్చిన ఒక మంచి సినిమా విశ్వం, దాన్ని పండగలాగా ఆదరించారు, అండ్ వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ గోపిచంద్ గారు, I just wanted to share a small memory with you. About 22 years or 22 years, maybe ఆ టైంలో మీరు జయం చేస్తున్నట్టున్నారు. అమృత హిల్స్ పంజోట, అక్కడ ఒక జిమ్ ఉండేది. యూ యూస్ టు కమ్ ఇన్ వన్ వైట్ ఒమినీ. సో ఐ థింక్ ఐ వాజ్ అబౌట్ 16 years or so that time. And we were working out together, morning 6 o'clock batch. So you gave me tips that time how to work out and that fitness and all that. So మన పరిచయం అప్పుడు, like that was the first time we met, and the way you designed your career, your life, not only on screen, off screen also, it's very inspirational. And ఒక హీరోగా స్టార్ట్ అయ్యి ఒక సూపర్ విలన్గా వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ హీరోగా వచ్చి, it's been very inspirational, and I'm one of those guys who have been inspired by you. And అట్లానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారితో and director Seenu Vaitla gartho, this is our first collaboration, Gopichand garlane, and I'm sure and I hope this is just the first of many to come forward. And we were the last to come on board for this film Vishwam STTV Films ki, but for the cast and crew who have been associated with this project from the beginning, big congratulations to everyone, and I wish them all the best, and thank you so much. థ్యాంక్ యూ లక్ష్, థ్యాంక్ యూ. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అప్పట్లో మీరు ఆయన్ని చూసారా, అదేదో ఆర్య లక్ష్ మీరు వెళ్ళిపోతున్నారు, నేను మీతో మాట్లాడుతుంటే ఇంత ఇగ్నోర్ చేసి వెళ్తున్నారు మీరు. కాదు, ఆర్య 2 సినిమాలో ఉంటుంది, గీతని లంగా ఓణిలో చూసిన కళ్ళ అన్నా నీది అన్నట్టు. సో ఆయన్ని ఆ ఏజ్లో చూసారా మీరు? జయం అప్పుడు ఆయనకి ఇప్పటికీ అప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా గోపి గారిలో? He's super fit than that time, and he's looking more younger, and like that time he was giving me tips like a brother. Ante I was 16, and ఆ టైంలో I didn't know how to work out and all that. In fact, I got introduced as hero at 16, 2003 నీతో వస్తా సినిమాతో. సో ఆ తర్వాత ఆ టైంలో he was already super fit, and ఆయన ఇచ్చిన టిప్స్ even now it's helping me a lot. So that way I'm really thankful to him. And after that we've been like working out ad life flow, but the thing is we never got a chance to meet again and discuss. But now with this project I'm happy, like అది కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్తో మళ్ళీ మనం కలిసాము, and I'm sure this is just the beginning of many more to come. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను కానీ మైక్ లేదు, నా చైన్ వస్తుంది కాబట్టి నేను ఈ క్వశ్చన్తో ఆపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్. లేదు, థ్యాంక్ యూ. అండ్ యా, యాక్చువల్లీ జయం ఆల్మోస్ట్ నేను చిన్నదాన్ని అప్పుడు చూసాను, మీరు ఇప్పటికీ అలానే ఉన్నారు. మీ సినిమా అంటే శ్రీవారికి ప్రేమలేఖలు, మా మమ్మీ చిన్నది, నరేష్ గారు కూడా ఇప్పటికీ అలానే ఉన్నారు. సో ఎస్, ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఇంకొంతమందిని, ఇంత అద్భుతంగా ఈ చిత్రాన్ని వచ్చింది మనం చూసాము అంటే దానికి కారకులు కొంతమంది ఉన్నారు, వారిని వేదిక మీదకి పిలిచేద్దాము. అండ్ ముందుగా ఎడిటర్ అమర్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అమర్ గారిని వేదిక మీద అసలు స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్లీజ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం సార్, అందరికీ నమస్కారం సార్. ఫైనలీ మీరు నమ్మిన ఆ స్టేజ్ వచ్చింది. ఫ్రమ్ ద ఫస్ట్ డే యూ బిలీవ్డ్ ఆన్ దిస్ సక్సెస్ స్టేజ్. ఆ స్టేజ్కి మనం వచ్చాం. మోర్ దెన్ దిస్ వేరే ఏం కావాలి సార్? వీఆర్ ఆల్ వర్కింగ్ హార్డ్ ఫర్ దాట్. అది చాలా బాగా ఫీల్ అవుతుంది. అండ్ ఇన్ ద మూమెంట్లో ఉంది, ఐ వాంట్ టు షేర్ సంథింగ్ లైక్ as a DOP, I have one interesting thing, that is I am the first audience of his whatever comedies, whatever ఆయన చేస్తున్న అన్నిటికీ నేనే ఫస్ట్ సాక్షి. ఐ బీన్ సీయింగ్ త్రూ ద వ్యూ ఫైండర్, అండ్ ఎన్నో రోజు ఐ కుడెంట్ కంట్రోల్ ద కెమెరా, షేక్ అయిపోతుందో ఉన్నట్టు ఐ యూస్ టు లాఫ్ ఆన్ స్పాట్. సో మేబీ ఐ ఎమ్ ద ఫస్ట్ ఆడియన్స్. అండ్ సార్ வந்து సీను వైట్ల గారు కామెడీ ఫిలిమ్స్, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇదన్నీ మాట్లాడుతున్నారు. హీఈస్
దట్ ఈస్ ఇస్ ఇన్బార్న్, బ్లడ్లో ఉన్నది అది. బట్ బేసికలీ నేను ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నప్పుడు ద ఎమోషన్స్ డీల్ చేయడంలో, ఆర్టిస్ట్ అందరితో పర్ఫార్మెన్స్ తీసుకోవడంలో ఐవ్ సీన్ మైన్యూట్ డీటెయిల్స్, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఆయన అన్ని టేక్స్. కామెడీస్ తీస్తున్నప్పుడు కూడా నేను చూసాను బ్రహ్మానందం గారు అలా ఆల్మోస్ట్ 14 టేక్స్, అలాంటి చిన్న చిన్న బిట్ కూడా వదలరు. ఈ సో మచ్ పర్ఫెక్షనిస్ట్. అండ్ ఆయనకి ఎక్కడ తెలుసు ఎక్కడ కోరుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, ఆ క్లారిటీ ఉంటుంది. ఏ షాట్ ఏం కావాలో అన్నీ ఆయన ఆల్మోస్ట్ వెరీ క్లియర్ ఉంటారు. సో ఇంకా చాలా ఉంది. బట్ ఎనీవేస్ ఈ సక్సెస్ మీట్లో ఐ థింక్ ఓవరాల్ అయిపోయింది. సార్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. ఓకే సార్. థ్యాంక్ యూ గుహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ అమర్ గారు విల్ స్పీక్. నేను ఎప్పుడు మాట్లాడండి, కానీ సార్ నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీతో ఎప్పుడుంటో సినిమా చేయాలి నా డ్రీమ్ సార్. ఎందుకంటే మీ సినిమాలో నేను అసిస్టెంట్గా పనిచేశాను, కానీ నాకు ఈ సినిమాని నమ్మి, ఇంత పెద్ద సినిమాని నమ్మి నన్ను ఎడిటర్గా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను ఎప్పుడు మాట్లాడను సార్, ఈ విషయం చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను సార్. అలాగే మా హీరో గారికి, గోపీచంద్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి, వేణు గారికి చాలా చాలా థ్యాంక్స్. ప్రేక్షకులు ఇంత హిట్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేతన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ అందరూ ఒక మంచి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో ఒక మంచి విషయం 10 మందికి రీచ్ చేసుకుంటే దాని వెనకాతల కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి ఇంకొన్ని రోజులు వాళ్ళ యొక్క వర్క్ని చూపించుకోవడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతోంది. చాలా హ్యాపీగా ఉంది. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఇంత పాజిటివ్గా మీరు అందరూ రెస్పాండ్ అవ్వడం, దీన్ని మీడియా అంత ప్రాపర్గా పట్టుకు వెళ్ళడం ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అనుకున్నది, ఇప్పుడు జనరల్గా ఆపర్చునిటీ అనేది మనం కష్టపడితే వస్తుంది అనుకుంటాం. బట్ కష్టపడడంతో పాటు 100% కష్టపడిన వ్యక్తి మీద నమ్మకం అనేది ఇంపార్టెంట్. సో దాని వెనకాతల ఎంత రిస్క్ ఉన్నా, ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత టెన్షన్స్ ఉన్నా, ఒక ఆపర్చునిటీ అనేది ఒక వ్యక్తికి ఇవ్వాలి అంటే ఈ కాలంలో చాలా తక్కువ మంది మాత్రమే అంత ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. జనరల్గా కొంతమంది సక్సెస్ పాయింట్లో ఉంటారు, కొంతమంది ఏదో వేరియస్ రీజన్స్ ఉంటాయి. బట్ అసలు ఏది చూడకుండా ఒక కొత్త వ్యక్తిని ఎంకరేజ్ చేద్దాం అని అనుకోవడం, నేను నిజంగా శ్రీను వైట్ల గారి మంచి ఇంత సపోర్టివ్గా నాకు ఉండడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మర్చిపోలేను నేను. మీరు నా ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఇంత సక్సెస్ఫుల్, ఇంత హైపర్ సక్సెస్ఫుల్ అయిన శ్రీను వైట్ల గారు నన్ను నమ్ముతున్నారు అన్న ఒక ఆస్పెక్ట్లో నాకు చాలా చాలా ఒక్కోసారి ఐడియాస్ రావు. ట్యూన్ చేస్తున్నప్పుడు ఐడియాస్ రావు. ఎందుకంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇంత పెద్ద ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి హ్యాంగ్ అయిపోతుంది మైండ్ అంతా, ఏం ఐడియా ఇవ్వాలి అని. సో ఒక ఫాదర్ ఎలా అయితే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, ఒక ప్యానిక్లో ఉన్నా, లేకపోతే వేరియస్ థింగ్స్ వల్ల, ఒక ఐడియా రాకపోవడం వల్ల ఇన్నున్నా అంత కంఫర్ట్ జోన్ ఇవ్వడం, అంత ప్రెషర్లో నాకు తెలిసి కొత్త వాళ్ళు జనరల్గా సరే కొలాబరేట్ అవుదాం, కొత్త డైరెక్టర్స్ వీళ్ళు వాళ్ళు అంటే జనరల్ కొలాబరేట్ అవుదాం, సరే స్టార్ట్ అవుతోంది జర్నీ అనుకుంటారు. బట్ ఇంత సక్సెస్ఫుల్ అయిన శ్రీను వైట్ల గారు ఇంత రెస్పాన్సిబిలిటీగా నాకు ఒక జాబ్ ఒకటి ఇచ్చి నాకు ఇంత కంఫర్ట్ జోన్ ఇచ్చినందుకు నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అసలు మీతో నేను అసోసియేట్ అవ్వడం ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్ యూ. అంటే నేను జనరల్గా మాట్లాడడం, స్టేజ్ మీద ఏం మాట్లాడుతానో కూడా తెలీదు, బట్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నప్పుడు అసలు ఆ కామెడీ అవన్నీ నేను ఎప్పుడు ఆ నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ నేను తలుచుకుంటున్నప్పుడల్లా ఇలాంటి ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్కి నేను అతనితో పాటు అసోసియేట్ అవుతున్నాను అన్న విషయం ఎప్పుడు గుర్తుకొచ్చుకుంటున్నా, అసలు అది గుర్తొస్తున్నా, అది ఏదో ఒక డ్రీమ్ లాగా ఉంటుంది ఇప్పటికీ నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఈ ప్రాజెక్ట్లో చాలా చాలా థింగ్స్, గోపీచంద్ గారు నాకు చాలా ఇష్టం అండి. మీరు యాక్చువల్లీ మీ మాట్లాడే విధానం కానీ అన్నీను నాకు ఎందుకో అంత అంటారు డౌన్ టు ఎర్త్ నేచర్, అసలు చెప్పలేని మాటల్లో అంత సపోర్టివ్గా మీరు కూడా ఇంత నమ్మి శ్రీను వైట్ల గారు నేను అన్నందుకు మీరు సపోర్ట్ చేసామని ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇంత ఒక మూవీ ఎప్పుడైనా
ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నమ్మకం అనేది ఎప్పుడు ఒక టీం ముందుకు వెళ్ళాలి అంటే దానికి సపోర్ట్ ప్రొడ్యూసర్స్ ఉండాలి. దీనికి వేణు గారు, విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిపొట్ల గారు అందరూ సపోర్ట్ చేశారు. ఎప్పటికీ మర్చిపోలేను. చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. అంత కష్టం షూట్ చేయడం కానీ ఇవన్నీ అసలు ప్రాక్టికల్లీ నేను తలుచుకుంటే ఇలాంటి మూవీకి నేను చేస్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది. అంత హెక్టిక్ స్కెడ్యూల్లో అక్కడ మంచు దగ్గర షూట్ కానీ అవన్నీ ప్రాక్టికల్లీ తలుచుకుంటేనే చాలా కష్టం. అసలు ఆడియన్స్ కూడా ఇంతవరకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏమో అనిపిస్తుంది. వితౌట్ సీజీ జనరల్గా ఇలాంటి కైండ్ ఆఫ్ విజువల్స్ నేను అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతూ ఉంటాయి. అంత టెంపరేచర్లో కూడా షూట్ చేయడం అది చాలా చిన్న విషయం కాదు. ఇది ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్నాం కానీ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయి ఉన్నా దానికి సపోర్ట్ విజువల్ లేకపోతే ఎప్పుడు మ్యూజిక్ ఇన్స్పిరేషన్ పాయింట్ మ్యూజిక్ ఎప్పుడు కుదరదు. దీనికి గుహన్ గారు చాలా సపోర్ట్ చేశారు. అంత విజువల్ నాకు ఇవ్వడం, మ్యూజిక్కి ఇవ్వడం వల్ల ఎప్పుడైనా ప్రాక్టికల్లీ రెండు డిపెండెన్సీ ఫ్యాక్టర్స్ ఎప్పుడు. సో మీరు హైపర్ సక్సెస్ఫుల్, మీరు చాలా మూవీస్ అసలు సక్సెస్ఫుల్ మూవీస్ చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత అమర్ గారు నేను యాక్చువల్లీ లాస్ట్ టైం ప్రీ రిలీజ్ అప్పుడు కూడా అసలు నేను మర్చిపోయాను టు బి ఫ్రాంక్. బట్ నాకు శ్రీను వైట్ల గారు ఎంత సపోర్టివ్గా ఉన్నారో అంతే రకంగా అమర్ గారు కూడా ఒక ప్రాజెక్ట్ కోసం ఒక ఇష్టంతో వర్క్ చేసే వ్యక్తులు చుట్టుపక్కల ఉంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. అమర్ గారు కూడా ఏమైనా ఐడియాస్ పర్స్పెక్టివ్తో శ్రీను వైట్ల గారు జనరల్గా ఇద్దరు అసోసియేట్ అయి ఉన్నారు. సో మంచి ఐడియా ఏమైనా ట్రిగర్ చేయాలి అన్నప్పుడు అమర్ గారు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. విజువల్ కట్ బట్టి ఐడియా ఎలా ఉంటుంది అన్న పాయింట్లో అది కూడా ఎప్పటికీ మర్చిపోలేనండి. అండ్ ఈ మూవీలో నాతో పాటు ఇంకొక కంపోజర్ బీమ్స్ కూడా ఒక సాంగ్ చేశారు. అతని అటెంప్ట్ కూడా చాలా అందరూ ఆదరిస్తున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. అందరూ ఒక కొత్త వ్యక్తులు అందరూ ఒక మంచి ఆపర్చునిటీ మీ అందరికీ ఇవ్వడం వల్ల మీ అందరికీ చూపించుకోవడం, అదొక స్కోప్ మీరందరూ ఆదరించడం వెరీ హ్యాపీ థింగ్. అండ్ మెయిన్గా మ్యూజిక్ అనేది ఒక వ్యక్తి చేయగలిగే పని కాదు. చాలామంది ఉంటారు అందులో. ప్రోగ్రామర్స్ ఉంటారు, మిక్సింగ్ ఇంజనీర్స్ ఉంటారు. నాకు వర్క్ చేసిన ప్రోగ్రామర్స్ నితిన్, విశాల్, చికి, హరి, ఎబి అందరికీ చాలా థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ లేకపోయింది ఉంటే డెఫినెట్లీ ఒక వ్యక్తి చేయగలిగే పని కాదు మ్యూజిక్ అనేది. అండ్ లైవ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ రవి గారు, అరుణ్, సుబాని గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ సింగర్స్, మిక్సింగ్ ఇంజనీర్స్ షాదాబ్ గారు, వినయ్ గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ సింగర్స్ కూడా సాహితీ చాగంటి, మీ అందరికీ నచ్చిన అమ్మ సాంగ్ సాహితీ చాగంటి అనే సింగర్ పాడారు. అండ్ మొరక్కన్ మగువలో కూడా ఒక అమ్మాయి పాట పాడారు. చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు, ఎప్పటికీ మర్చిపోలేను సాహితీ చాగంటి గారికి. అండ్ పృథ్వీ చంద్ర గారు పాట పాడారు. అండ్ కపిల్ అని ఒక పాట పాడారు. రితేష్ ఒక పాట పాడారు. సారీ టైం తీసుకుంటున్నానా? ఈ అడ్రస్సింగ్కి ఇది ఒకటే ఆపర్చునిటీ అని నేను చెప్పడానికి. ఈ టైం మీదే తీసుకోండి. థ్యాంక్ యూ. అంటే మర్చిపోతూ ఉంటాయి చాలా మంది టెక్నీషియన్స్ నాకు సపోర్టివ్గా ఎప్పుడు ప్రతి ప్రాజెక్ట్గా ఉంటారు. సో జస్ట్ ఆపర్చునిటీ దొరికింది కదా అని. కోరస్ సింగర్స్ మధ్యలో ఆపేటప్పుడు ఫ్లో పోయింది. కోరస్ సింగర్స్ చాలా మంచి ఎమోషనల్ మూమెంట్స్కి కోరస్ సింగర్స్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. కోరస్ సింగర్స్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంకా ఎవరైనా పేరున అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి జనరల్గా అందరికీ అలవాటే, మర్చిపోతూ ఉంటాను, మళ్ళీ వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు కాబట్టి హ్యాపీ థింగే. సో అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకెవరినైనా మర్చిపోతే మనం 50 days ఫంక్షన్ చేసుకుందామండి విశ్వంది, అప్పుడు మీరు కవర్ చేద్దరు వాళ్ళవి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు వేదిక మీదకి ఎవరైనా పిలిచే ముందు డెఫినెట్గా సినిమా టీం కానీ సినిమాని మీ అందరికీ అందించే మీడియా కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించేది ఏంటంటే పబ్లిక్కి నచ్చాలి అని చెప్పి. సో ఈ సినిమా పబ్లిక్కి నచ్చింది, పబ్లిక్ మెచ్చారు. మరి పబ్లిక్ రెస్పాన్స్ వీడియో ఉంది, అది చూసేద్దాం. ప్లే ద వీడియో. చాలా ఎంజాయ్ చేస్తాం.
సో అలా ప్రేక్షకులకి ఒక రేంజ్లో నచ్చేసిందని చెప్పాలి. అంటే ఈ సినిమా చేయడమే కాదు, ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా మీరు అసలు పార్టిసిపేట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి గోపి గారు. అండ్ భ్రమరాంబ థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది, ముందు వరకు జనాలు ఉన్నారు, ఆ స్టేజ్ వరకు వెళ్ళాలంటే కూడా డెఫినెట్గా ఇంతమంది ఉన్నారు అని అనిపించింది. మీరు వచ్చే ముందు ఎస్పెషల్లీ శ్రీను వైట్ల గారు డైలాగులు అంతా చెప్పేస్తున్నారు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి గీత గారు, ఇట్లాంటివన్నీ చెప్పేస్తున్నారు అనమాట కంప్లీట్గా. సో అంటే అన్ని డైలాగ్స్ ఆ రేంజ్లో ఇప్పుడు విశ్వం డైలాగ్సే వినిపిస్తున్నాయి ఎక్కడ విన్నా. అండ్ అయితే ఇప్పుడు ఒక వ్యక్తిని వేదిక మీదకి పిలుద్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్గా నవ్వుకున్నామంటే దానికి ప్రధాన కారణం పృథ్వీ గారు. సో అంబానీ పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా ఒకే బ్రాండ్ వేసుకున్నారు, కానీ ఆయన మాత్రం 2 బ్రాండ్స్ వేసుకుంటూ ఉంటారు. ఆయనే ఒక బ్రాండ్ అనమాట. సో యాక్టింగ్కి పృథ్వీ గారు రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వాళ్ళని వేదికలో వస్తున్న స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఆయన ఒకటే బ్రాండ్ వేసుకున్నారు. మైక్ చాలా మాట్లాడొచ్చండి మీరు. యాక్చువల్లీ సన్నపిన్ని ఛార్జర్ అవసరమే లేదు, మీరు ఒక రేంజ్లో ఛార్జ్ చేశారు అందరినీ మీ యాక్టింగ్తో. అందరికీ నమస్కారం అండి. ఎవరి నోటి అంటే విన్నా ఒకటే, శ్రీను గారు కంబ్యాక్, శ్రీను గారు కంబ్యాక్ గారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు కంబ్యాక్ అవటానికి. ఆయన ఎప్పుడు నేను ఫోన్ చేసినా, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. నేను ఆయన కథలు రాసుకున్నా ఏం రాసుకున్నా, పృథ్వీ నీకు మంచి క్యారెక్టర్ ఉందా, కీప్ ఇట్ అప్ అనేవారు, అంతే, ఒక ఎంకరేజ్మెంట్. ఆయన ఏంటంటే శ్రీను వైట్ల గారు ఒక డైరెక్టర్ సక్సెస్ అయితే 100కు పైన కుటుంబాలు బ్రహ్మాండంగా బాగుపడతాయి ఇండస్ట్రీలో. సో అలాగా నమ్మేవాడిని నేను. అదే శ్రీను వైట్ల గారికి ఒక అద్భుతమైన రెస్పాన్సు, ఎక్కడికి వెళ్ళినా విశ్వంకి ఒకే టాకు, ఇనానమస్గా అద్భుతంగా ఉంది సినిమా మొత్తం. ఏంటంటే నేను ఏఎంబీలో చూసినప్పుడు 4 o'clock షోకి మొత్తం లేడీసే, మొత్తం లేడీ ఫ్యాన్స్, చిన్నపిల్లలు, మొత్తం వండర్ మాట. చైల్డ్ సెంటిమెంట్ వచ్చినప్పుడు కానీ, ఇక ఏంటంటే ఆయన ఎప్పుడో అమృతం తాగేసి ఉంటారు గోపీచంద్ గారు. ఏంటంటే ఒక జితేంద్ర గారు, నేను చూశాను ఇది రాజశేఖర్ గారి సినిమా షూటింగ్ గరుడు వేగకి బాంబే వెళ్ళినప్పుడు, ఒక యంగ్ బాయ్ లాగా జర్రని కారు వచ్చి ఆగింది, వైట్ డ్రెస్సు వైట్ షూ, దిగి వెళ్ళిపోతున్నాడు ఆయన. సార్ నమస్తే ఏంటంటే ఐఎమ్ జితేందర్ అన్నాడు ఆయన. అలా చూస్తే మా గోపీచంద్ గారు కూడా అలాగే ఉంటారు. లాంగ్ లివ్ సార్. అసలు మిమ్మల్ని చూస్తే నేను ఎప్పుడు కోలం మన గోపీమోహన్ గారిని సోహన్ బాబు గారు అనేవాడిని. ఇక నుంచి మీ నుంచి తీసాం ఆ పేరు, ఇడిచ్చేసాం గోపీచంద్ గారికి. ఎందుకంటే కల్మషం లేని నవ్వు, ఆప్యాయత, పలకరింపు. నేను చూసిన ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ టైం నరేష్ గారు హీరో, నరేష్ గారి దగ్గరుండి నాకు ఆ సినిమా చేయించారు. వారు అమ్మగారు, వారు ఎక్కడ ఉన్న కృష్ణ గారు, వారి ఆశీర్వాదం ఎప్పుడూ మర్చిపోలేం. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నామంటే ఆ పద్మాల స్టూడియోస్ నరేష్ గారే అని చెప్పి నేను గంటాపదంగా చెప్పగలను. తర్వాత ఒక ఏదో 2 సీన్లు 3 సీన్లు అలా చేసుకుంటే ఎక్కువ శ్రీను వైట్ల గారి సినిమాలే చేశాను నేను, ఎక్కువ గోపీచంద్ గారి సినిమాలు చేశాను రణం దగ్గర నుంచి. అలాగా లౌక్యంగా వచ్చేటప్పటికి నాకు ఒక కమర్షియల్ డబ్బులు ఇచ్చిన కమర్షియల్ హీరో ఎవరంటే గోపీచంద్ గారు. నాకు అక్కడి నుంచి కొంచెం మంచి పేరు వచ్చింది. సో ఎంటైర్ ఇండస్ట్రీలో ఒక అద్భుతం మాట శ్రీను వైట్ల గారు కంబ్యాక్ అని ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు. గోపీచంద్ గారు అసలు అద్భుతంగా ఫైట్స్ కానీ, ఆ డ్యాన్స్లో కానీ, ఆ గుంగురు సాంగ్లో కానీ ఇరగదీశారు మొత్తం. సో ఇక మా నరేష్ గారు మీ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ హీరో మీరే, నేను చూసిన ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో. మ్యాగో అనే ఇప్పుడు దాంట్లో అసలు డైలాగులు అయ్యి రాసి శ్రీను వైట్ల గారు ఏంటంటే ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఎలా లేకుండా, పృథ్వీ ఇలా కాదే, బ్రహ్మానందం గారు చెప్పారు నాకు ఏదో సినిమాలో ఇలా కొట్టాలంట, అలా కొడితే శ్రీను రే ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళావు అనుకో నువ్వు, ఆ చేతు వేలు కొంచెం పొడుగ్గా ఉంటాయి, కొడితే టప్మని నాకు తగిలిందిరా అన్నాడు ఆయన. అలాగా ఆర్టిస్ట్ నుంచి పెర్ఫార్మెన్స్ లాగటంలో బ్రహ్మాండం ఆయన చేసి చూపిస్తారు. దాంట్లో మనం 50% చేసినా చాలు. సో ఈ సినిమాలో బాగా ఎవరు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారంటే మీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టచ్చు, ఎప్పుడు చూసినా నెక్స్ట్ లెవెల్ అంటుంది కదా, అలా ఎటకారంగా మాట్లాడటం. అలాగే నరేష్ గారు చూసి ఆడితోటి ఎంత గొడవ రానివ్వండి అంటే, అది కాదు బాబాయ్ మీ హీరో గారు అడుగుతారు పిల్లలా అని అడగండి, ఏంటి అది ఏమన్నా బాలాకుమార్ అనుకుంటున్నావా, పెళ్ళి ఈడికి వచ్చిన కూతురు ఉంది దానికి. ఆ డైలాగులకి మీరు చేసిన ఎదవ పనులని నా బుక్లో కాదు నా బుర్రలో ఉన్నాయి. అది అసలు ఎలా వెళ్తున్నాయంటే వైరల్ అయ్యి డైలాగులు కట్ చేసి వెళ్ళడం నిజంగా
శ్రీను వైట్ల గారి కంబ్యాక్ కాదు, అసలు నిజంగా 100 ఏళ్ళు ఇలాగే సినిమాలు చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఆర్టిస్ట్కి ఇంతకన్నా ఇంకేం కావాలండి, ఒక పెద్ద డైరెక్టర్ గారి దగ్గర, పెద్ద హీరో గారి దగ్గర పనిచేయటం అనేది. అలాగే మా ప్రొడ్యూసర్ గారు విశ్వప్రసాద్ గారు కానీ, నెక్స్ట్ మా వేణు గారు కానీ, వారికి అద్భుతంగా డబ్బులు రావాలి. అదే ఇక్కడ కూర్చున్నాడు ఆయన, ఆకుందా ఒక్కుందా అని అంటాడు. బ్రహ్మానందం గారిని డైరెక్టర్ గారు కొట్టారేమో లేదు కానీ ఈయన మట్టు కొట్టాడు నన్ను ఆ సీన్లో. సో అద్భుతంగా ఉంది. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, గోపీమోహన్ గారు మనకు తెలుసు. సరే కారులో ఒక వెనకాల ఇద్దరు కూర్చుని ఉన్నారండి. ఒక అతను ఎవరో బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, ఇంకో ఆయన వర్మ గారు రైటరు. ఈయన ఎవరండి అని అడిగితే ఆయన వర్మ గారని, సార్ స్టేజ్ మీద చూసామండి. ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకవేళ ఏమన్నా అసిస్టెంట్ డైరెక్టర్ ఏమో కొత్తగా ఎడిటింగ్ నేర్చుకోవడానికి వచ్చాడేమో అనుకున్నాం. ఆ కంప్యూటర్ చూసి, సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అండి RX 100 పిల్లారా ఓర నేను సారీ సార్ మిమ్మల్ని ఇలాంటి డైరెక్టర్ గారు అన్నారు. ఒక కొత్త టీముతో వెళ్ళాము, అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా. ఎక్కడ చూసినా సరే ఈరోజు ఒకటే చెప్తున్నారు, విశ్వం 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 అని. సో చాలా హ్యాపీగా ఉంది. పొలిటికల్గా కూడా మా హీరో గారికి టచ్ చేశారు, అది వైరల్ అవుతున్నాయండి. కొట్టాం, తీసుకున్నాం, మళ్ళీ మాకు టైం వచ్చింది మేము కొడతాం అన్నారు. ఆడియన్స్ కూడా బ్రహ్మాండంగా గెలిపించారు. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రొడక్షన్కి, అలాగే మా డైరెక్టర్ గారికి, హీరో గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తల్లి పాత్రలో అత్యద్భుతంగా నటించి ఆ ఎమోషన్ మనం కనెక్ట్ అయ్యామంటే తను యాక్ట్ చేసిన విధానమే అని చెప్పాలి, తన అభినయమే అని చెప్పాలి. అనీషా గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. ఈ నగరానికి ఏమైంది తర్వాత నేను మిమ్మల్ని చూడడం జరుగుతుంది. ఇప్పటికీ నేను గుర్తుపట్టడం కొంచెం కష్టంగానే ఉంది, అది మీరే కదా. Good evening, everyone. I think after I got married, this is the first film that I'm doing, and it's something very close to my heart because I always used to think, what will be my comeback movie, and to get something which is so close to my real life, because now I have 2 small kids, and also to be married into a Telugu family where everybody watches movies every single day. It was something very big for me because I didn't only have to prove something to an audience, but I had to prove it to my family. And to get a character like this, sorry, to get a character like this, which is so close to me, I'm sure you understand now how the emotion flew, because I could understand it as a mother. And to sit here today with my husband, who's come here to support me, sir, thank you so much. I didn't believe in myself. I remember coming to your office and asking you, sir, are you sure this is something I should do? And you said 100%. You're a mom. And I remember you saying, you're a mom, Niku Badha Telustundi. And I think that is exactly what is shown in the video and in the song. And this movie has made my family very happy. Not only because of the character that I played, but they have laughed so much. Every single scene in the movie, my father-in-law in my home, Bhuja, he, along with his friends, aired the movie in our theater. It is a 40-seater theater in my home, Bhuja. He aired the movie over there for everybody to watch, and everyone loved it. So thank you so much, Srinu sir, and congratulations to you. Congratulations, Gopi sir. Thank you so much, Bhuvan sir. Thank you so much. Of course, it was only a 3-day shoot, but it is something that I will never forget, and it's very dear to my heart. Thank you so much. థ్యాంక్ యూ అనీషా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే కాదు అనీషా గారు, మీరు స్టేజ్ మీదే ఉండండి, మనం స్టేజ్ మీదకి
ఆయన ఫన్ చేసిన, యాక్షన్ చేసిన, రొమాన్స్ అయినా ఏదైనా ఆయనే సాటి అనమాట. సో ఆయనే గోపీచంద్ గారు. సో విశ్వంతో మరొకసారి మనందరినీ పలకరించారు. అది జయమైన, లక్ష్యమైన, సౌఖ్యమైన, ఏదైనా రణమైన, ఇలా ఎన్నో సూపర్ హిట్స్ ఆయన లిస్ట్ లో వేసుకొని విశ్వంతో మరొకసారి బ్లాక్ బస్టర్ ని అందించిన హీరో గోపీచంద్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాము. ఓకే, ఛానల్స్ ఒక్కసారి మళ్ళీ ఇంతకు ముందున్న గ్రూప్ లాగే అండి. అందరూ ఒకసారి ఛానల్స్ కోసం ప్లీజ్. ఓకే, యా. సో డైరెక్టర్ గారి వెల్ విషర్, స్నేహితులు ఇక్కడ ఉన్నారు. డైరెక్టర్ ఉపేంద్ర గారు ఒక మాట మాట్లాడితే యా మధ్యలోకి. వెరీ హ్యాపీ అండి. విజయదశమికి విశ్వం సినిమాకి అఖండ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీను వైట్ల గారు నాకు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారు. ఈ సినిమాకు కూడా ఇండైరెక్ట్గా వర్క్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నరేష్ విజయకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీను గారు కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ సార్. హీరో కంగ్రాచులేషన్, కంగ్రాట్స్ టు వన్ అండ్ ఆల్ ఆన్ ది స్టేజ్ అండి. ఈ సినిమా ఫస్ట్ డే నుంచి, షూటింగ్ ఫస్ట్ డే నుంచి కొడతాం అని వినిపిస్తూనే ఉన్నాను. నాకు అందరం ఎందుకు అనుకున్నాం అంటే లైన్ తెలుసు. ట్రైన్ ఎపిసోడ్ దగ్గర కొడుతున్నాం అనేది మాట వచ్చిందండి. ఖచ్చితంగా నేను చెప్పాను కూడా, కొడుతున్నామండి అన్నాను. ఇవాళ కొట్టామండి. దసరా ధమాకా హిట్ కొట్టాం. నిజంగా చాలా గర్వకారణంగా ఉండడంతో పాటు, ఎందుకంటే ఈ సినిమా హిట్లు అవుతుంటాయి. 2024 దసరా హిట్ అనేది గుర్తుండిపోతుంది. ఈ సినిమా చరిత్ర ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది. శ్రీను వైట్ల గారు, గోపీచంద్ గారు ఇద్దరు కూడా. నేను ప్రధానంగా ఇద్దరు
చాలా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంది ఆయన గురించి అండి, గోపి గారి గురించి. నేను సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు ఎలాంటి క్యారెక్టర్ చెయ్యాలనుకున్నప్పుడు ఆయన వచ్చి ఈ క్యారెక్టర్ చేస్తున్నాను సంతోషం, నా క్యారెక్టర్ ఇచ్చారండి. ఆ విశ్వాసం నాకు ఎప్పుడూ ఉంది. ఐ కెన్ నెవర్ ఫర్గెట్. మళ్ళీ వచ్చి మ్యాంగో షామ్ చేస్తున్నామండి, గన్ షాట్ కొడుతున్నాం సార్ అన్నప్పుడు ఇవాళ అది గుర్తొస్తుంది, రింగ్ అవుతుంది నాకు. అదేవిధంగా గోపి నిజంగా అంటే ఇట్స్ మాస్ హీరో. మాస్ ఫైట్స్ ఎంత బాగా పండుతాయో, హ్యూమర్ అంత బాగా పండిస్తాడో, మరి రొమాన్స్ అంతే పడుతుంది, ఏ తిత్తిగా తిత్తే. అండ్ నిండుకుండా తొణకది అంటారే, హీస్ దట్ అండి. ఇతన స్క్రీన్ మీద అనిపిస్తుంది చూస్తుంటే. ఎంత కామ్, ఎంత నిజంగా వీళ్ళిద్దరి కోసం అండి. ఇది సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నా, అంతే పెద్ద హిట్ అవుతూనే పోతుంది, పెరుగుతూనే పోతుంది. అదేవిధంగా పీపుల్స్ మీడియాలో ఫస్ట్ టైం నేను చేస్తానండి, చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి హిట్తో స్టార్ట్ చేసాం. వేణుదోరెప్పుడు గారు, కృష్ణ గారు, విజయమ్మ గారు చాలా క్లోజ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. కంగ్రాట్స్ వేణు గారు, మీకు కూడా చేస్తున్న నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క మాట చెప్పాలండి, టైమింగ్ ఉండే ఆర్టిస్ట్ అయ్యాను. కొంత టైం బాగుంది. నా 50th ఇయర్లో వరుసగా హిట్లో నేను ఉంటున్నా, హిట్లు కొడుతున్నాం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా, లీడ్ రోల్స్ కన్నా, పిపిటల్ రోల్స్ కన్నా. కానీ మంచి టైమింగ్ ఉన్న డైరెక్టర్ దగ్గర పడాలండి, పడింది నాకు. మ్యాంగో శ్యామ్ క్యారెక్టర్, ఆ ట్రైన్ ఎపిసోడ్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి. నిజంగా ఈ క్యారెక్టర్ వరకు నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తానండి, ఆయన్ని ఫాలో అయిపోయాను నేను. ఐ ఫాలోడ్ హిమ్ అంతే. ఇది పడాలని కోరుకున్నా. దూకుడు చూసినప్పుడు, అన్ని సినిమాలు చూసినప్పుడు ఈ సినిమాలో పడిందండి. పర్సనల్గా నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాలుగా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ, పృథ్వీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాం మేము, త్రూఅవుట్ నవ్వుతూనే ఉన్నాం. ఈయన కెమెరా షేక్ అయింది ఏమాత్రం అతిశయోక్తి కాదు. నాకు చూస్తున్నాను ట్రైన్లో ఆయన గోపి గారు. వండర్ఫుల్ ఫోటోగ్రఫీ, వండర్ఫుల్ మ్యూజిక్, ఎడిటింగ్, ప్రతి పర్ఫార్మెన్స్ అండి. ఎవ్రీ యాక్టర్ హియర్, ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు రియల్లీ ఎంజాయ్డ్ అండి. అపార్ట్మెంట్ సీన్స్ కానీ నిజంగా ఎందుకు కొట్టకూడదండి ఈ సినిమా హిట్. ఈ సినిమా ఎమోషన్ బాగుంది, అది బాగుంది చెప్పకుండా ఇట్స్ అ బఫే అండి. ఈ సినిమా బఫే ఆఫ్ ఫన్, ఎమోషన్స్, యాక్షన్ అండి. ఎవ్రీ అర్హత ఉన్న సినిమా దసరా హిట్గా 2024 తెలుగు పరిశ్రమకి ఏకైక పెద్ద హిట్గా ఈ సినిమా నిలిచిందండి. చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున టు ది ప్రొడ్యూసర్, డైరెక్టర్, మై హీరో, ఆల్ మై యాక్టర్స్, కో యాక్టర్స్, గౌతమ్, ప్రతిపర్తి, మాణిక్ రెడ్డి, సుదర్శన్, పేరు పేరున, సునైనా, ఎవ్రీబడి, అనీష్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డైరెక్టర్ శ్రీను వైట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమా విషయంలో. ముందుగా ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేసిన మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమాని ఎంతో ప్రేమించేసిన అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా ఈ సినిమాతో వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ ఏంటో తెలుసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ డే కంటే ఈ సినిమా ఎగ్జాక్ట్గా 3 times హయ్యర్ రెవెన్యూ సెకండ్ డే చేసింది, థర్డ్ డే అదే కంటిన్యూ చేసింది. అక్కడి నుంచి ఇదంతటికీ కారణం అదే వీక్ డేస్లో కూడా అదే ఇది కంటిన్యూ చేస్తూ ఉంది. దీని అంతటికీ కారణం వర్డ్ ఆఫ్ మౌత్. అంటే ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే నాకు ఇంకా చాలా సంతోషాలు ఉన్నాయి ఈ సినిమా సక్సెస్ విషయంలో. ఈ సినిమా ఇంత మంచి హిట్ అవ్వడానికి చాలా సంతోషాలు ఉన్నాయి. అందులో ఒకటి, నా కోర్ స్ట్రెంగ్త్ ఎప్పుడు కామెడీ అని అందరూ చెప్తారు. అది బిగ్ టైం వర్కౌట్ అయ్యి ఈ సినిమా ఎంత మంచి హిట్ అవ్వడానికి రీజన్ అయింది, ప్రధాన కారణం అయింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ సినిమాలో పాప సెంటిమెంట్ కానీ, మదర్ సాంగ్ కానీ, ఆ మదర్ సాంగ్ నిజంగా నాకు ఫేవరెట్ సాంగ్ అని నేను సినిమాకు ముందు నుంచి చెప్తున్నాను. ఎంతో ఎక్స్పెన్సివ్గా చాలా సాంగ్స్ చేసినప్పటికీ, మంచి సాంగ్స్ అన్నీ చేసినప్పటికీ కూడా ఈ మదర్ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అని చెప్పాను. ఈ సినిమా ఈ ఫ్యామిలీస్కి నచ్చడానికి ఆ కామెడీతో పాటు ఆ మదర్ ఎమోషన్ కానీ, ఆ పాప ట్రాక్ కానీ కూడా చాలా పెద్ద రీజన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఈ సినిమాలో యాక్షన్ బాగుంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ ఉన్నాయి. ఇన్ని బాగున్నాయి కనుకే ఈ సినిమా
ఈరోజు ఇంత మంచి హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. అలాగే అందరూ ఫీల్ అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి టెక్నీషియన్ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని పనిచేశారు. వాళ్ళందరూ టెక్నీషియన్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా. అలాగే ఆర్టిస్టులు చాలామంది ఈ సినిమాలో, ముఖ్యంగా గోపి నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డాడు. ఇందాక మీరు చూసిన సాంగ్, ఆ మదర్ సాంగ్ చేయాలంటే జనరల్గా ఆ స్టేజ్లో బిఫోర్ ఇంటర్వెల్లో ఒక కమర్షియల్ సాంగ్ ఎప్పుడు పెడుతుంటాను నా సినిమాల్లో కూడా. కానీ ఆ సాంగ్ పెట్టడానికి హీరో యాక్సెప్టెన్స్ కావాలి. తను చాలా మంచి మనసుతో ఆ సాంగ్ పెట్టడానికి ఒప్పుకున్నందుకు గోపి థ్యాంక్ యూ సో మచ్. అట్లా ప్రతి విషయంలో నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చి నేనేమనుకున్నాను అది చేయడానికి నాకు సపోర్ట్ చేసిన గోపికి మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలా ప్రతి ఆర్టిస్ట్ నరేష్ గారు ఎంతో ఎనర్జీతోటి, అంత సీనియర్ అయ్యిండు కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన సీనియారిటీని చూపించకుండా, ఇందాక ఆయన చెప్పారు నన్ను ఫాలో అవటం అనేది నిజంగా గ్రేట్ థింగ్ సార్. అది మీ గొప్పతనం. అట్లాగే వెన్నెల కిషోర్ కానీ, ప్రగతి గారు కానీ, మా పృథ్వీ కానీ, ఇంకా చాలామంది ఆర్టిస్టులు, మా సునీల్ కానీ, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, మొత్తం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు కమెడియన్స్, మన శ్రీనివాస్ రెడ్డి, ఇంతమంది పనిచేశారు, జిషు సేన్ గుప్తా, ముఖేష్ ఋషి గారు, అందరూ చాలా కష్టపడి, చాలా నిజంగా ఇందాక చేతన్ చెప్పినట్టు వెదర్ కండిషన్స్, హారిబుల్ వెదర్ కండిషన్స్లో కూడా వితౌట్ ఎనీ విఎఫ్ఎక్స్ ఆ విజువల్స్ చూస్తున్నవన్నీ కూడా రియల్, అంతా చాలా కష్టం ఆ క్యాప్చర్ చేయటం. దానికి అందరికి ఆర్టిస్టుల కోఆపరేషన్, టెక్నీషియన్ కోఆపరేషన్ చాలా ఉంది. అట్లాగే నాకు ఈ సినిమాకి ఇంతకుముందు నేను చెప్పాను మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, గుహన్ ఒక బ్రదర్ లాగా నాతో పనిచేసి ఎంతో ఈ సినిమా ఈ అవుట్పుట్ రావడానికి రీజన్. అట్లాగే చేతన్ భరద్వాజ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ తను చాలా బాగా చేశాడు. ఎడిటర్ అమర్, నేను ముందు నుంచి చెప్తున్నట్టు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని తను ఎంతో ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం పనిచేసిన అమర్కి చాలా థ్యాంక్స్. అట్లాగే టెక్నీషియన్స్ అందరూ కూడా, ముఖ్యంగా నా రైటర్స్ టీమ్ గోపీమోహన్ కానీ, ప్రవీణ్ వర్మ కానీ, భాను నందు కానీ, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని వాళ్ళు కూడా నాతో పాటు చాలా కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మరొక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఏంటో ఈ సినిమాతో చూశాను. థ్యాంక్ యూ ఆల్. ఎప్పటికీ నా జీవితంలో ఇది మర్చిపోను, ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు. ఈ సినిమా ఇంతే కాదు, ఇంకా ఇక ముందు నుంచి కూడా చూడని ప్రేక్షకులు అందరూ కూడా చూడాలి. ఎందుకంటే 100% థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. అది థియేటర్లో చూస్తేనే, ఫ్యామిలీస్తో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఫ్యామిలీస్తో ఒకటి ఈ సినిమాని మళ్ళీ చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన వేణు దొనేపూడి గారు, విశ్వప్రసాద్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాను. నేను ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. మరో సందర్భంలో కలిసి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీను వైట్ల గారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన గోపీచంద్ గారికి ఇచ్చేద్దాం మైక్. అందరికీ నమస్కారం. ఫస్ట్, విశ్వం సినిమా October 11th రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాని ఇంత బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అట్ ద సేమ్ టైం ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా వీళ్ళంతా ఎంత బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఈ సినిమా ఫస్ట్ నేను ఏదైతే నమ్మానో డైరెక్టర్ గారిని, నాకు బ్లైండ్గా నమ్మేశాను ఆయన్ని. ఈ సినిమాకి డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ది సేమ్ టైం ఈ సినిమాలో పనిచేసిన ప్రతి యాక్టరు, ఎందుకంటే నరేష్ గారితో కానీ, పృథ్వీ గారితో కానీ, మిగతా ఆర్టిస్టులు అందరితో చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెట్టాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళని ఒక టేక్లో ఫినిష్ చేసి వెళ్ళేవారు, కానీ నా వల్ల 10 టేకులు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నవ్వుతూనే ఉన్నాను వాళ్ళందరూ చేసేటప్పుడు, చాలా కష్టపెట్టాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు నేను ఏదైతే ఫీల్ అయ్యానో సేమ్ అదే ఆడియన్స్ కూడా ఆ థియేటర్లో ప్రతి సీన్కి అంత బాగా నవ్వుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్ ది సేమ్ టైం యాక్షన్ సీక్వెన్స్లో కానివ్వండి, అంటే ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిన్న పాప చేసేటప్పుడు నాకు ఫస్ట్ అమ్మాయితో ఫస్ట్ సీన్ అప్పుడు ఈ పాప ఎట్లా చేస్తున్నాను అనుకున్నాను, కానీ ఆ పాప చూసి చాలా మెచ్యూర్డ్, ఈ అమ్మాయి చాలా నార్మల్ యాక్టర్ కాదు, చాలా పెద్ద ఆర్టిస్ట్ అయింది అనిపించింది. ఆ పాప సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్, అంటే ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, మా సినిమాటోగ్రఫర్ గుహన్ గారు కానివ్వండి. ఎందుకంటే మేము ఆన్ స్క్రీన్ కనిపిస్తున్నాం, కానీ వాళ్ళ స్క్రీన్ కనిపించరు, కానీ వాళ్ళు చేసిన వర్క్ బ్యాక్గ్రౌండ్ చాలా టఫ్ జాబ్స్, కొన్ని సిచ్యువేషన్స్లో కానీ, ఆ కోల్డ్ ప్లేస్లో కానీ అంత చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ది సేమ్ టైం నా క్రూ మెంబర్స్ వీళ్ళందరికీ థ్యాంక్స్. వర్డ్ ఆఫ్ మౌత్ అని నేను వింటా ఉన్నాను కానీ ఇప్పుడు దాకా, బట్ ఈ సినిమాకి నేను చూశాను
ప్రజలు వాళ్ళు ఓన్ చేసుకుంటే సినిమాని వాళ్ళు ఎంత దూరంలో తీసుకెళ్తారని ఈ సినిమాతో నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపి గారు. ఒక్క నిమిషం, ఇందాక నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మేమర్స్ కానీ నా సినిమాలను ఇష్టపడే వాళ్ళు కానీ సోషల్ మీడియాలో వాళ్ళు ఇచ్చిన పుష్ కానీ ఆ రివ్యూస్ కానీ ఎంత బాగా చేశారంటే సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆ మదర్ సాంగ్ని అంత బాగా చేసిన అనిష, థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చేసింది ఆవిడ. అలాగే ఈఎల్ గురించి మర్చిపోయాను. ఈఎల్ చిన్న పాప, అమ్మాయి చాలా కష్టపడి చేసింది, చాలా కండిషన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఈఎల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్ యూ గోపీచంద్ గారు. ఓకే, మరి సూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా, కేక్ కటింగ్ అయితే చేసేయాలి ఖచ్చితంగా. సో నోరు తీపి చేసుకోవాలి. చలో కేక్ తీసుకెళ్ళండి. అండ్ వన్స్ అగైన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలబ్రేషన్స్ అఫ్ కోర్స్ థియేటర్లో సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇవాళ ఈ వేదిక మీద సెలబ్రేట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ సోషల్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మంచి సినిమాని ఆదరించే ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా స్పాన్సర్స్ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, శుభరాత్రి.